హలో గాయస్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం హోల్ కేక్ ఐలాండ్ సాగాలో 834 చాప్టర్స్ దాకా కంప్లీట్ చేసుకున్నాం. సో ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక నాకు సపోర్ట్ బాగిస్తే వీడియోస్ కూడా ఫాస్ట్ గా చేయగలుగుతాను. అండ్ నా సైడ్ నుంచి ఇంకో రిక్వెస్ట్, ప్లాస్టిక్ ని తక్కువగా యూజ్ చేయడానికి ట్రై చేయండి. చెత్తని డస్ట్బిన్ లో మాత్రమే పడేయండి. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ని క్లీన్ గా పెట్టుకోండి. చేస్తారని ఆశిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ పార్ట్ లో సాంజీని అండ్ తన జర్మా ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళు బలవంతంగా సాంజీకి 2 బ్రేస్లెట్స్ వేసి లాక్ చేశారు. ఇంకో పక్క సాంజీని వెతుక్కుంటూ వచ్చిన లూఫీ వాళ్ళు సెడ్యూసింగ్ వుడ్స్ అనే విచిత్రమైన ఫారెస్ట్ లో ఇరుక్కుపోతారు. ఈ చాప్టర్ అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. సో లూఫీ వాళ్ళు ఆ ఫారెస్ట్ లో నుండి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటే రాత్రి అయిపోతుంది. ఆ రోజు రాత్రి జనాలందరూ ప్యాలెస్ లోపలికి వెళ్తే ఒక డార్క్ క్రియేచర్ తన దగ్గరికి వచ్చిన జనాల్ని ఒక క్వశ్చన్ అడుగుతుంది, లీవ్ ఆర్ లైఫ్ అని. అక్కడున్న జనాలందరూ మోస్ట్లీ లైఫ్ అనే చెప్తారు. వాళ్ళు లైఫ్ అని చెప్పగానే ఆ బ్లాక్ క్రియేచర్ ఆ మనుషుల్లో నుండి ఒక వైట్ బాల్ తీసి ఒక బుట్టలో కలెక్ట్ చేస్తుంది. అలా చాలా మంది జనాలు లైన్ లో నిలబడుకొని వాళ్ళ వంతు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇంకో వైపు అప్పటిదాకా లూఫీతో ఉన్న నామీ వాళ్ళు మల్టిపుల్ గా స్ప్లిట్ అయిపోయి ఉంటారు. అంటే చాలా మంది నామీలు, చాలా మంది చాపర్స్, చివరికి పుడింగ్ అండ్ సాంజీ కూడా ఉంటారు. అండ్ వాళ్ళు మాట్లాడకుండా పక్షుల సౌండ్లు, జంతువుల సౌండ్లు చేస్తూ ఉంటారు. సో వాళ్ళలో ఎవరు నిజమైన వాళ్ళో తెలియకుండా ఉంటే లూఫీ వాళ్ళందరినీ తీసుకొని వచ్చి జైంట్ హెడ్ ఉన్న మంచి దగ్గరికి తీసుకొని వచ్చి పడేస్తాడు. ఫైనల్ గా ఇంకో ఇద్దరిని కూడా పట్టుకుంటాడు. వాళ్ళలో నామిలా కనిపించే వ్యక్తి జంతువులాగా సౌండ్ చేయకుండా మాట్లాడగలుగుతుంది. లూఫీ ఏమో తనని తీసుకొచ్చేటప్పుడు కట్టేసి ఉంటాడనమాట, తను చెప్పేది పట్టించుకోకుండా. అందరి వ్యక్తుల్లో తను మాత్రమే మాట్లాడుతుంటే మేబీ తను నామినేనేమో అని చెప్పి తనకి డౌట్ వచ్చి కట్లు విప్పుతుంది. అవును, నేనే నామినే అని, నేను చెప్తే వినకుండా నన్ను కట్టేస్తావా అని నామి లూఫీని కొడుతుందన్నమాట. దానికి లూఫీ, నన్నేం చేయమంటావు నామి, మీరందరూ మల్టిపుల్ గా విడిపోయారు, మీలో ఎవరు నిజమో ఎవరు అబద్ధమో నాకు గుర్తు రావట్లేదు అని అంటే నామి కూడా అవునులే, వీళ్ళు చూడ్డానికి సేమ్ టు సేమ్ మాలాగా ఉన్నారు అని అక్కడే ఉన్న ఆ పెద్ద తలకాయతో, నువ్వు అప్పటి నుంచి ఇక్కడే ఉన్నావు, ఆమె మా మీద అటాక్ చేసినప్పుడు కూడా నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇంతకీ ఇక్కడ ఏం జరిగిందో చెప్పు అని అంటే లూఫీ నామిని అడుగుతాడు, మీ మీద అటాక్ జరిగిందా, ఇంతకీ ఏమైంది అని అడుగుతాడు. దానికి నామి ఏం జరిగిందో చెప్తుంది. ఏం జరుగుంటుందంటే నామి వాళ్ళు లూఫీ అనుకుని తనతో పాటు వెళ్తూ ఉంటే సడన్ గా లూఫీ నామి పీక పట్టుకుంటాడు. లూఫీకి ఏమో అయింది అని వీళ్ళు అనుకునే లోపలే లూఫీ కాస్త ఒక విచిత్రమైన ఆడామగా మారిపోతుంది. తనకి నామి అందంగా ఉండడం నచ్చదు. సో తన చేత్తో నామి ముఖాన్ని రక్కేయబోతుంది. కానీ నామి తన క్లైమేట్ యాక్టివ్ చేసి తప్పించుకుంటుంది. నామి తప్పించుకోగానే క్యారెట్ ఆ విచిత్రమైన మనిషి మీద అటాక్ చేయబోతుంది. అటాక్ చేస్తే తను వాళ్ళ మధ్యలో ఒక మిర్రర్ ని క్రియేట్ చేసి క్యారెట్ అటాక్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత ఆమె నవ్వుతూ, నేను ఒక మిర్రర్ని, నాకు మిర్రర్ ఫుడ్ పవర్స్ ఉన్నాయి, మీరు చేసే అటాక్ ని నేను మీ మీద రిఫ్లెక్ట్ చేయగలుగుతాను అని అంటే క్యారెట్ సైలెంట్ గా ఉండకుండా, అయితే నేను ఆ మిర్రర్ ని పగలగొడతాను అని ఆ మిర్రర్ మీదకు దూకుతుంది. వెంటనే ఆమె మిర్రర్ వరల్డ్ అనే టెక్నిక్ ని వాడి క్యారెట్ ని ఆ మిర్రర్ లోపలికి లాగేసుకుంటుంది. క్యారెట్ ఆ మిర్రర్ లోపల ఇరుక్కుపోవడం నామి అండ్ చాపర్ చూసి స్టన్ అవుతారు. క్యారెట్ ఏమో బయటికి రాలేకపోతుంటుంది. క్యారెట్ ని బంధించింది చారెట్ బ్రూలీ, బిగ్ మామ్ యొక్క 19th డాటర్. బ్రూలీ నామితో, మీకు అర్థం కావట్లేదా, నేను మిమ్మల్ని చంపను, మీరు ఇక్కడికి వచ్చిన విషయం ఆల్రెడీ మామకి తెలుసు, ఎవరికి తెలియకుండా ఇక్కడికి వచ్చేసారు అనుకుంటున్నారు, మీకు తెలియంది ఏంటంటే మేము మిమ్మల్ని ఇక్కడ అటాక్ చేయడానికి వచ్చింది మామ చెప్తేనే, నేను మాత్రమే కాదు, ఆ చెట్లు, ఆ పువ్వులు, ఆ ర్యాబిట్, ప్రతి ఒక్కరు మీతో ఆడుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చింది. మామ మాకు ఇచ్చిన ఆర్డర్ ఒక్కటే, మిమ్మల్ని సాంజీని కలవనీయకూడదు. సో మీరు మా దగ్గర నుంచి తప్పించుకోలేరు అని అనగానే అక్కడున్న చెట్లు, పూలు ప్రతి ఒక్కటి నామి అండ్ చాపర్ వైపే వస్తాయి. చాపర్ని ఒక చెట్టు తన తీగతో పట్టేసుకుంటుంది. అందరూ ఇరుక్కుంటే వాళ్ళు అక్కడి నుండి బయటపడడం కష్టం కాబట్టి చాపర్ నామిని అక్కడ నుండి వెళ్ళిపోమని అడుగుతాడు. అండ్ తన రంబుల్ బాల్స్ ని యూజ్ చేసి తన మోన్స్టర్ ఫామ్ కి మారుతాడు. బ్రూలీ చాపర్ ని చూడగానే, వావ్, నువ్వు చూడడానికి చాలా బాగున్నావు, నీలాంటి వాళ్ళంటే మామకి చాలా ఇష్టం, నిన్ను కూడా బంధిస్తాను అని అంటుంది. సో చాపర్ ఆ చెట్లనన్నీ ఆపుతూ ఉంటే నామి అక్కడ నుండి పారిపోతుంది అనమాట. అలా పారిపోతూ ఉంటే లూఫీ నామిని పట్టుకుని కట్టేసి ఉంటాడు. సో అదన్నమాట జరిగింది. అండ్ విచిత్రం ఏంటంటే బ్రూలీ చాపర్ ని అండ్ క్యారెట్ ని బంధించింది ఎగ్జాక్ట్ గా పెద్ద తలకాయవాడు ముందరే. సో ఖచ్చితంగా వాడికి ఏదైనా తెలుసుంటుందని నామి తనని అడుగుతుంది. దానికి ఆ పెద్ద తలకాయవాడు, నాకు గనక టేస్టీ యాపిల్ జ్యూస్ తీసుకొని వస్తే మీరు అడిగింది నేను చెప్తాను అని అంటాడు. మాకు ఆన్సర్ ఇస్తేనే జ్యూస్ ఇస్తామని నామి అని ఆ పెద్ద తలకాయవాడితో అసలు ఈ చెట్లన్నీ ఎలా కదలగలుగుతున్నాయని అడుగుతుంది. దానికి అతను ప్రతి 6 నెలలకు ఒకసారి టొట్టో ల్యాండ్ అంటే హోల్ కేక్ ఐలాండ్ లో ఉండే ప్రతి ఒక్క మనిషి మామ వాళ్ళకిచ్చే సేఫ్టీకి బదులుగా వాళ్ళ సోల్ని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వాళ్ళ ఆయుష్ లో కొంచెం అనమాట. ఇక్కడ 1 year బ్రతకడానికి వాళ్ళ లైఫ్ లో 6 months త్యాగం చేయాలి. బిగ్ మామ్ కి సోల్ ఫ్రూట్ పవర్స్ ఉన్నాయి. తన మనుషుల సోల్స్ ని తనకు నచ్చినట్టు మార్చుకోగలుగుతుంది అండ్ వాడగలుగుతుంది. ఈ సిటీలో నివసించే జనాల యొక్క సోల్ ని తీసుకొని తనకు నచ్చిన వస్తువులో ఆ సోల్ ని నింపేస్తుంది. తను చనిపోయిన వాళ్ళలో తప్ప
తను ఏ వస్తువుకైనా సోల్ని ఇవ్వగలుగుతుంది. తను ఆ చెట్లకి పూలకి అన్నిటికీ సోల్ని ఇచ్చింది కాబట్టే అవి మాట్లాడగలుగుతున్నాయి, తిరగగలుగుతున్నాయి. తను వాళ్ళని హోమీస్ అని పిలుస్తుంది. ఈ సోల్స్ ని కలెక్ట్ చేయడం అండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం చేసేదే లెనిన్ యొక్క ఇంకార్నేషన్స్, బ్లాక్ కలర్ లో ఉండే క్రియేచర్స్ అని చెప్తాడు. సో నామి వాళ్ళకి అర్థమవుతుంది ఆ నడిచే క్రొకడైల్స్, ర్యాబిట్ అన్ని బిగ్ మామ్ పవర్ వల్ల నడుస్తున్నాయని. ఇంతలోనే లూఫీ తను కట్టేసి తెచ్చిన నామి వాళ్ళ డూప్లికేట్స్ ని చూపించి ఇవి కూడా బిగ్ మామ్ తయారు చేసినవేనా అని అడిగితే దానికి ఆ పెద్ద తలగాయవాడు లేదు లేదు ఇవి డిఫరెంట్. బ్రూలీ తన పవర్స్ ని యూజ్ చేసి జంతువుల్ని, పక్షుల్ని మనుషుల్లా కనిపించేలా చేయగలుగుతుంది. అవి జస్ట్ అనిమల్స్ మాత్రమే అని అంటాడు. అది వినగానే లూఫీకి కోపం వస్తుంది. ఇవి అనిమల్సా? నేను అప్పటి నుంచి తీసుకుని వీటిని కడుతుంటే ఏం మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తూ ఉంటావా? ఎందుకు మాకు చెప్పలేదు అని అడిగితే దానికి ఆ పెద్ద తలగాయవాడు నాకు ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం ఇష్టం లేదు. ఎందుకంటే చాలా ఏళ్ల క్రితం చార్లెట్ లిలిన్ అంటే బిగ్ మామ్ కి హస్బెండ్ గా ఉన్నాను. తనకి నాకు 2 కూతుర్లు. ఆ కూతుర్లు పుట్టగానే తను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన మనుషులు నన్ను దారుణంగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళంటే నాకు భయం అని అనగానే వెనకాలంటే ఒక పెద్ద వ్యక్తి వచ్చి ఆ పెద్ద తలగా ఉండి బయటికి లాగుతాడు. బయటికి లాగ్గానే తన తల ఒక సైజు ఉంటుంది అండ్ తన బాడీ ఇంకో సైజు ఉంటుంది. అండ్ తనను లాగింది చార్లెట్ క్రాకర్, బిగ్ మామ్ యొక్క 10th కొడుకు అనమాట. క్రాకర్ ఆ పెద్ద తలగాయడితో ఎనిమిస్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావా? నువ్వు ఎంత పెద్ద ఫుల్వో నీకు అర్థం అవ్వట్లేదా అని అంటే దానికి ఆ పెద్ద తలగాయడు భయంగా క్రాకర్ నేను చెప్పేది విను. నేను ఒకసారి శివాన్ని చూడాలి. తనకి పెళ్లి అయిపోయిందంట కదా, తనకి నేను కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఒక్కసారి నన్ను లిల్లీని కలవనీయండి. లోలా ఎక్కడికో పారిపోయిందంట కదా, తనంటే మాకు ఎంత ఇష్టమో నీకు తెలీదా అని అంటాడు. తను లోలా అనేసరికి నామికి ఒకటి స్ట్రైక్ అవుతుంది. యాక్చువల్లీ లోలాని నామి థ్రిల్లర్ బార్క్ లో కలిసి ఉంటుంది అనమాట. అందుకే లోలా పేరు వినగానే నామి షాక్ అయి ఉంటుంది. సో థ్రిల్లర్ బార్క్ లో నామికి లోలా గుడ్ బై చెప్పినప్పుడు తనకు ఒక వివీర్ కార్డ్ని ఇచ్చి ఉంటుంది. మా అమ్మ కూడా ఒక పైరేటే, ఇది నీ దగ్గర పెట్టుకో అని చెప్పి ఇచ్చి ఉంటుంది. సో నామికి సిచ్యువేషన్ అర్థమవుతుంది అనమాట. లోలా వాళ్ళ మదర్ బిగ్ మామ్ అని అండ్ తన ముందరున్న పెద్ద తలకాయవాడు లోలా ఫాదర్ అని. సో నామి ఆలోచిస్తూ ఉంటే సడన్ గా ఆ పెద్ద క్రేన్ మీద రాబిట్, లూఫీ అండ్ నామి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ క్రాకర్ చాలా గట్టిగా స్టాప్ రాండాల్ఫ్ అని గట్టిగా అరవగానే వాళ్ళు అటాక్ చేయకుండా ముందరకెళ్ళి పడిపోతారు. లూఫీ అది చూసి ఆ క్రాకర్ హాకీ యూజ్ చేయలేదు, తను అరిచిన అరుపుకే వీళ్ళు కింద పడిపోయారేంటి అని ఆశ్చర్యపోతాడు. క్రాకర్ ఆ ఫారెస్ట్ లో ఉండే ట్రీస్ అండ్ అనిమల్స్ తో నేను ఇక్కడికి వచ్చిండే విషయం మీకు కనిపించట్లేదా? మిమ్మల్ని మీరు తోపులు అనుకుంటున్నారా? నా ముందర వేరే వాళ్ళని అటాక్ చేస్తున్నారు అని అంటే దానికి రాండాల్ఫ్ భయంగా సారీ చెప్తాడు. సో లూఫీ వాళ్ళకి అర్థమవుతుంది ఈ కొత్తగా వచ్చిన క్రాకర్ చాలా పవర్ఫుల్ అని. క్రాకర్ లూఫీ వాళ్ళతో మా మామ ఎప్పుడు ఎత్తుకు పై ఎత్తు వేస్తూనే ఉంటుంది. బ్రూలీ ఫైట్ చేస్తుంది స్ట్రా హ్యాట్ లూఫీతో కాబట్టి, డో ఫ్లెమింగోని ఓడించిన లూఫీ కాబట్టి తనను ఓడించడం బ్రూలీకి కష్టమవుతుందని నన్ను పంపించింది అని అంటాడు. ఇంతలో అక్కడికి బ్రూలీ వస్తుంది. నువ్వు చెప్పింది నేను కరెక్ట్ గానే విన్నాను తమ్ముడు, చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. మామ నాకు చెప్పింది జస్ట్ వీళ్ళని బంధించమని మాత్రమే. ఒకవేళ కనుక నన్ను చంపేయమని చెప్పుంటే వీళ్ళు ఎప్పుడో చచ్చిపడి ఉండేవాళ్ళు అని అంటుంది. అండ్ తను ఒక పెద్ద మోన్స్టర్ ట్రీ మీద అక్కడికి వచ్చి ఉంటుంది అనమాట. అండ్ ఆ ట్రీ పేరు కింగ్ బమ్. దానికి క్రాకర్ ఇప్పుడు ఆటలు ఆడుకోవడానికి టైం లేదు. విన్స్మోక్ ఫ్యామిలీ బ్రదర్స్ రేపు మధ్యాహ్నం ఇక్కడికి రాబోతున్నారు. విన్స్మోక్ ఫ్యామిలీ అండ్ చార్లెట్ ఫ్యామిలీ రెండు కలవడం మామ ఎప్పటి నుంచో కంటున్న కళ, తను ఎప్పటి నుంచో కావాలనుకుంటున్న జర్మా టెక్నాలజీ తన సొంతం అవ్వబోతోంది అని అంటాడు. ఇంతలోనే బ్రూలీ నామి అండ్ లూఫీ వాళ్ళ డూప్లికేట్స్ ని తిరిగి యానిమల్ ఫామ్ లోకి మార్చేస్తుంది. ఆ తర్వాత లూఫీ వాళ్ళకి ఒక మిర్రర్ చూపిస్తుంది. ఆ మిర్రర్ లోపల చాపర్ అండ్ క్యారెట్ ఉంటారు. వాళ్ళు హెల్ప్ చేయమని అడుగుతారు. లూఫీ వాళ్ళని చూసి మీకు ఇంతకీ ఏమైంది అని అడిగితే దానికి చాపర్ చెప్తాడు మమ్మల్ని బ్రూలీ ఈ మిర్రర్ వరల్డ్ లో బంధించింది, తనకు చాలా విచిత్రమైన పవర్స్ ఉన్నాయి, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్తారు. ఇంతలోనే బ్రూలీ ఆ మిర్రర్ ని కిందేసి పగలగొడుతుంది. చాపర్ వాళ్ళకి ఏమైనా అయిందేమో అని లూఫీ టెన్షన్ గా పరిగెట్టుకుంటూ వెళ్తే ఇరిగిపోయిన ఓ అద్దంలో నుండి చాపర్ మాట్లాడతాడు. మాకేం కాలేదు, కానీ మమ్మల్ని ఇక్కడి నుండి బయటికి తీసుకురావడానికి దారి వెతకండి అని చెప్తాడు. ఇంకో పక్క క్రాకర్ లోలా వాళ్ళ ఫాదర్ ని మామ నిన్ను చంపేయమని ఆర్డర్స్ ఇచ్చింది అని అంటే దానికి లోలా వాళ్ళ ఫాదర్ షాక్ అవుతాడు. ఏంటి లిల్లీని నిజంగానే చెప్పిందా? ఒకసారి ఆలోచించి క్రాకర్, నేను నీ సొంత తండ్రి అయి ఉండకపోవచ్చు, కానీ నీకు తండ్రి లాంటి వాడినే కదా అని అంటే దానికి క్రాకర్ నువ్వు తండ్రి లాంటి వాడు అయి ఉండొచ్చు, కానీ మామకున్న 43 హస్బెండ్స్ లో జస్ట్ నువ్వు కూడా ఒకడు అంతే. అండ్ వాళ్ళెవరిని మామ ఫ్యామిలీలా కన్సిడర్ చేయదు, మీరు తనకు స్ట్రేంజర్స్ మాత్రమే అని తన కత్తితో లోలా ఫాదర్ తలని నరికేయబోతాడు. కానీ లూఫీ ఆ అటాక్ ఆపుతాడనమాట. ఏంటి ముసలాడి మీద సింపతి చూపిస్తున్నావా అని క్రాకర్ అడిగితే దానికి లూఫీ ఇక్కడ పరిగెడుతూ నేను ఆ ముసలాడిని చాలా సార్లు చూశాను, ఎక్కువసార్లు చూశాను కాబట్టి ఖచ్చితంగా అటాచ్ అవుతాను, అందుకే కాపాడాను అని చెప్తాడు. లూఫీ క్రాకర్ కత్తిని ఆపగానే అక్కడ చుట్టూ ఉన్న హోమీస్ అన్ని ఇక్కడ పెద్ద ఫైటే జరగబోతోంది, మనం ఎక్కడి నుండి పారిపోతే బాగుండు అని దూరంగా పరిగెడతాయన్నమాట. నామి కూడా సిచ్యువేషన్ అర్థం చేసుకుని లోలా వాళ్ళ ఫాదర్ ని మనం కూడా ఎక్కడి నుండి దూరంగా వెళ్ళిపోదాం, ఇంతకీ మీ పేరేంటి అని అడిగితే దానికి లోలా వాళ్ళ ఫాదర్ నా పేరు పాండ్ అండ్ నీకు లోలా ఎలా తెలుసు అని అడుగుతాడు.
అండ్ వాళ్ళిద్దరూ పరిగెడుతూ ఉంటాయి. అక్కడున్న హోమీస్ అన్ని వాళ్ళని పట్టుకొని వాళ్ళ మీద అటాక్ చేద్దాం అనుకుంటాయి. కానీ నామికి లోలా ఇచ్చిన వివిర్ కార్డ్ తన దగ్గర ఉన్న విషయం గుర్తొస్తుంది. సో దాన్ని బయటికి తీసేసరికి ఆ హోమీస్ అన్ని భయపడతాయి. వాటి భయం చూసి బ్రూలీ వాళ్ళందరినీ అడుగుతుంది, మీరెందుకు వెనక్కి వచ్చేస్తున్నారు అని. దానికి కింగ్ బామ్ చెప్తాడు, మేమేం చేయలేం బ్రూలీ, ఆ పిల్ల దగ్గర నుంచి మామ పవర్ఫుల్ సోల్ ఎనర్జీ వస్తుంది, సో మేము తనని పట్టుకోవడం కష్టం అనగానే లూఫీ ఎగురుకుంటూ వచ్చి అక్కడ ఉండే చెట్లకు తగులుకుంటాడు. సో లూఫీకి అండ్ క్రాకర్ కి మధ్యలో ఫైట్ స్టార్ట్ అయి ఉంటుంది. యాక్చువల్లీ క్రాకర్ బిగ్ మామ్ పైరట్స్ లో స్వీట్ 3 జనరల్స్ లో ఒకడు. తనని 1000 ఆర్మ్డ్ క్రాకర్ అని పిలుస్తారు. అండ్ తన బౌంటీ 860 మిలియన్స్ అనమాట. సో తను చాలా పవర్ఫుల్. తన జస్ట్ తన చేత్తో తన బాడీ మీద ట్యాప్ చేసుకుంటే చాలు తను చాలా హ్యాండ్స్ ని అండ్ డిఫరెంట్ పార్ట్స్ ని క్రియేట్ చేసుకోగలుగుతాడు. నామే చూడగానే లూఫీతో, లూఫీ దీని ఒక సీరియస్ ఫైట్ గా మార్చుకోకు, మనం జస్ట్ సాంజిని వెతికి ఇక్కడ నుండి వెళ్ళిపోవాలంతే అని అంటే దానికి లూఫీ, నాకు ఏ ఫైట్ అయినా సీరియస్ ఫైటే, నాకు అది తప్ప వేరే తెలీదు అని క్రాకర్ తో ఫైట్ కి రెడీ అవుతాడు. నామి మళ్ళీ లూఫీని అడుగుతుంది, వీడు చూడ్డానికి చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు, వచ్చే వెళ్ళిపోదామని. కానీ లూఫీ ఒప్పుకోడనమాట. గేర్ 3ని యూజ్ చేసి క్రాకర్ మీద అటాక్ చేస్తాడు. క్రాకర్ ఈజీగా అటాక్ నాపేసి రిటర్న్ లో లూఫీ మీద తన దగ్గర ఉన్న స్వాట్స్ తో అటాక్ చేస్తాడు. ఆ తర్వాత క్రాకర్ కొట్టిన దెబ్బకి లూఫీ చాలా దూరం ఎగిరిపడతాడనమాట. అది చూసి నామి స్టన్ అవుతుంది. బిగ్ మామ్ దగ్గర ఉండే జస్ట్ ఒక జనరల్ దగ్గర లూఫీ ఓడిపోవడం నామి నమ్మలేకపోతుంది. పారిపోదాం రా లూఫీ అని అడుగుతుంది. కానీ బ్రూలీ నవ్వుతూ, మీరు ఎక్కడికి పారిపోలేరు, ఫస్ట్ నన్ను దాటుకొని బయటికి వెళ్ళాలి, మీ భయం నాకు అర్థమవుతుంది, మీరు వర్స్ట్ జనరేషన్ కి చెందిన వాళ్ళే కదా, మీ గురించి మీరు చాలా గొప్ప అని ఫీల్ అవుతూ ఉండొచ్చు, కానీ మీలాంటి వాళ్ళని మేము ఆల్రెడీ చాలా చూసాం, మీలో ప్రతి ఒక్కరు పైరెట్ కింగ్ అవ్వాలనుకుంటున్నారు కదా, లాస్ట్ 2 years లో మీ జనరేషన్ కి చెందిన వాళ్ళు ఈ కింగ్డమ్ వైపు రావడానికి ట్రై చేశారు. కెప్టెన్ కిడ్, స్క్రాచ్ మెన్ అప్పు, గ్యాంగ్ బీజ్, ఉరోగ్, ఇలా ప్రతి ఒక్కరు. మామని ఓడించలేడనే విషయం బీజ్ కి బాగా తెలుసు. అందుకే తెలివిగా మామతో కలిసిపోయాడు. మిగతా వాళ్ళిద్దరూ అట్లీస్ట్ మామ ముఖం ఎలా ఉంటుందో కూడా చూడకుండానే ఈ టెరిటరీ నుండి బయటకు తరిమేశారు. పిచ్చోడ్లాగా ఫైట్ చేసింది ఉరోగ్ మాత్రమే. ఆ ఉరోగ్ ను కూడా ఓడించింది మా క్రాకర్. మామ టెరిటరీలోకి ఎంటర్ అయ్యి ఒక్కడు కూడా మామ ఫేస్ చూడకుండానే ఓడిపోయారు. మీరు న్యూ వరల్డ్ లో ఒక పెద్ద డెడ్ ఎండ్ దగ్గరికి చేరుకున్నట్టే. మమ్మల్ని దాటిపోవడం మీ వల్ల కాదు. 4 ఎంపరర్స్ లో ఒక్కరితో ఫైట్ పెట్టుకుంటారా? కలలు కంటున్నారు కదా. టీ పార్టీలకు దొంగగా వచ్చేయడం అంత ఈజీ అనుకుంటున్నారా? మీరు ఫస్ట్ నా దగ్గర నుండి తప్పించుకోవాలి కదా అని బ్రూలీ నామి కాలు పట్టుకొని మిర్రర్ వరల్డ్ లోకి లాగేయడానికి ట్రై చేస్తుంది. కానీ పాండ్ బ్రూలీ మీద అటాక్ చేసి నామిని తప్పిస్తాడు. అది చూసి బ్రూలీ, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా పాండ్? నువ్వు నా మీద అటాక్ చేసావు అంటే బిగ్ మామ్ కి ఎదురు తిరిగినట్టే, ఇంకా నువ్వు చావడం ఖాయమని తన మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఇంతలోనే నామి తన క్లైమేట్ యాక్ ని యూజ్ చేసి ఎలక్ట్రిక్ టెంపోని వాడి బ్రూలీ మీద థండర్ పడేలా చేస్తుంది. దెబ్బకు బ్రూలీ బొగ్గు అయిపోతుంది అనమాట. ఆ తర్వాత నామి అండ్ పాండ్ తన దగ్గర నుండి దూరంగా వచ్చేస్తారు. వాళ్ళ ఫైట్ లో పాండ్ ను కూడా ఇరికించినందుకు నామి పాండ్ కి సారీ చెప్తుంది. కానీ పాండ్, ఆల్రెడీ నా వైఫ్ నన్ను వదిలేసింది అండ్ చంపడానికి కూడా రెడీ అయింది, నాకు మిగిలింది నా డాటర్స్ మాత్రమే, నువ్వు లోలాకి ఫ్రెండ్ కాబట్టి నీకోసం నేను ఏమేం చేయాలో అన్ని చేస్తాను అని అంటాడు. అండ్ నామికి లోలా ఇచ్చిన బిగ్ మామ్ వివిర్ కార్డ్ తో ఏం చేయాలో ఒక ఐడియా వస్తుందన్నమాట. కట్ చేస్తే ఇంకో వైపు లూఫీకి అండ్ క్రాకర్ కి మధ్యలో దారుణమైన ఫైట్ జరుగుతూ ఉంటుంది. లూఫీ ఎంత ట్రై చేసినా క్రాకర్ తనని చిత్తుగా కొడుతూ ఉంటాడు. క్రాకర్ ఫైట్ మధ్యలో లూఫీతో, నువ్వు సాంజిని నీ ఫ్రెండ్ అనుకుంటున్నావు కదా, ఫ్రెండ్ అనుకునేటట్లయితే తనను వదిలేసాయి, తనొక పెద్ద కంట్రీకి ప్రిన్స్, నువ్వు అనుకుంటే కూడా తన స్టేటస్ కి చేరుకోవడం నీ వల్ల కాదు, తన పుడింగ్ ని పెళ్లి చేసుకుంటే ఈ కంట్రీలో గౌరవంగా బతుకుతాడు, కానీ నువ్వేమో సెల్ఫిష్ గా నీ ఫ్రెండ్ ఇక్కడి నుండి తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నావు, తను హ్యాపీగా ఉండడం ఇష్టం లేదా? ఒకవేళ గనక సాంజీ నిన్ను ఇప్పుడు చూశాడంటే ఇక్కడి నుండి వెళ్ళిపోరా చెత్త పైరేట్ అని నిన్నే తిడతాడు అని అంటే లూఫీ కోపం వచ్చి గేర్ 4 లోకి మారుతాడు. క్రాకర్ మీద కాంగ్ గన్ ని యూజ్ చేస్తాడు. దెబ్బ క్రాకర్ చాలా దూరం ఎగిరి పడతాడనమాట. లూఫీ కోపంగా క్రాకర్ తో, ఒకవేళ తనకి ఈ పెళ్లి ఇష్టమే అయినా తను ఇక్కడ హ్యాపీగా ఉంటాడనుకున్నా తన అలాంటి మాటలు మాత్రం ఎప్పుడు మాట్లాడు, తనని డిస్రెస్పెక్ట్ చేయకు అని వార్నింగ్ ఇస్తాడు. సో సాంజిని అలా మాట్లాడేసరికి లూఫీ తన ఫుల్ పవర్ ని చూపిస్తాడనమాట. క్రాకర్ లూఫీ మీద ఒక పెద్ద పంచ్ కొట్టబోతే రిటర్న్ లో లూఫీ కాంగ్ గన్ ని యూజ్ చేస్తాడు. అలా యూజ్ చేయగానే క్రాకర్ బాడీ మొత్తం డెస్ట్రాయ్ అయిపోతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ బాడీ లోపల ఇంకొకరు ఉంటారనమాట. తను క్రాకర్ కత్తి తీసుకుని లూఫీ చేతిని కట్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆర్మమెంట్ హాకీతో కవర్ చేసిన లూఫీ చేతిని ఆ స్వాట్ కట్ చేయగలుగుతుంది. లూఫీ షాక్ అయ్యి ఇంతకీ నువ్వెవరో అని అడుగుతాడు. దానికి అతను నవ్వుతూ, ఇంతసేపు నువ్వు ఫైట్ చేసింది నాతోనే, కాకపోతే అది నా ఆర్మర్, నేనే ఒరిజినల్ క్రాకర్నే, నాకు ఆ ఆర్మర్ అంటే చాలా ఇష్టం, నేను బిస్ ఫ్రూట్ని తిన్నాను, నేను ఆ పవర్తో కొన్ని వేల బిస్కెట్లను తయారు చేయగలుగుతాను, నాకు నచ్చినట్టు మార్చుకోగలుగుతాను, నువ్వు నేను తయారు చేసిన బిస్కెట్ వారియర్తో ఇంతసేపు ఫైట్ చేసావు, నేను ఇంతవరకు చాలా తక్కువ మంది చూశారు, చివరికి గవర్నమెంట్ బౌంటీ పోస్టర్లో కూడా నా ఒరిజినల్ ఫేస్ ఉండదు, నా ఆర్మర్ మాత్రమే ఉంటుంది, నువ్వు ఒక్కసారి నా బిస్కెట్ ఆర్మర్ని డెస్ట్రాయ్ చేస్తే నేను వాటి నుండి మల్టిపుల్ బిస్కెట్ ఆర్మర్స్ని తయారు చేయగలుగుతాను, ఒక్క ఆర్మర్ని డెస్ట్రాయ్ చేయడానికి ఇంత కష్టపడ్డావు, నేను తలుచుకుంటే కొన్ని వేలల్లో క్రియేట్ చేయగలుగుతాను, ఇప్పుడు కూడా అనుకుంటున్నావా సాంజీని కలవగలుగుతానని?
అని అంటాడు. దానికి లూఫీ ఖచ్చితంగా కలుస్తాను అని ఆర్గన్ గన్ అనే అటాక్ ని తను క్రియేట్ చేసిన ఎక్స్ట్రా బిస్కెట్ సోల్జర్స్ మీద యూజ్ చేస్తాడు. ఒక పక్క తన గార్డ్స్ తో ఫైట్ చేస్తుంటే మధ్యలో ఒరిజినల్ క్రాకర్ స్వాడ్ తో లూఫీని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. వీళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటే అక్కడ నుండి హోమీస్ అన్ని దూరంగా పరిగెట్టడానికి ట్రై చేస్తాయి. కానీ నామి వాటన్నిటిని ఆపుతుంది. మీరు కనుక నేను చెప్పింది వినకపోతే మీరు బిగ్ మామ్ చేతిలో బలవ్వాల్సి వస్తుంది. బాగా ఆలోచించుకోండి, క్రాకర్ భయంకరంగా ఉంటాడో లేక బిగ్ మామ్ భయంకరంగా ఉంటుందో. మీరు చచ్చినట్టు నేను చెప్పింది వినాల్సిందే అని బిగ్ మామ్ వివిర్ కార్డ్ ని పట్టుకొని తన చుట్టూ ఉన్న హోమీస్ ని భయపెడుతుంది. కట్ చేస్తే ఇంకో పక్క చాపర్ అండ్ క్యారెట్ ఒక ప్లాన్ చేస్తారు. యాక్చువల్లీ వాళ్ళు ఉన్న మిర్రర్ వరల్డ్ హోల్ కేక్ ఐలాండ్ లో ఉండే ప్రతి ఒక్క మిర్రర్ కి కనెక్ట్ చేస్తుంది. సో బ్రూలెప్ పవర్ ని వీళ్ళ బెనిఫిట్ కి వాడుకోవాలని చాపర్ అండ్ క్యారెట్ ఫిక్స్ అవుతారు. సో మిగతా వాళ్ళని కనెక్ట్ చేయడానికి మిర్రర్స్ లో వెతుకుతూ ఉంటారనమాట. కట్ చేసి ఇంకో పక్క పెడ్రో అండ్ బ్రూక్ ఇద్దరు క్రాకర్ తయారు చేసిన బిస్కెట్ సోల్జర్ లోపల దాక్కుంటారు. ఎందుకంటే నైట్ అయితే అవి ఖచ్చితంగా క్యాజువల్ లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి. ఇంకో పక్క హోల్ కేక్ ఐలాండ్ క్యాజువల్ లోపల బిగ్ మామ్ కూర్చొని ఉంటుంది అండ్ తన హోమీస్ తో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. ఇంతకీ మనం ఈరోజు చేయబోవాల్సిన పనులేంటి అని ఆ హోమీస్ ని అడిగితే వాళ్ళు చెప్తారు, మీరు ఈరోజు విన్స్మోక్ ఫ్యామిలీని మీట్ అవ్వాలి అండ్ గిఫ్ట్స్ ఎక్స్చేంజ్ కూడా ఉంది అని చెప్తారు. ఆ తర్వాత బిగ్ మామ్ ఇంతకీ కేక్ రెడీ అయిందా అని అడుగుతుంది. ఈమెకు పంచ ప్రాణాలు ఆ కేక్ మీదనే ఉంటాయన్నమాట. సో హోమీస్ చెప్తాయి కేక్ రేపటి లోపల అయిపోతుంది, దాని మోల్డ్స్ రెడీ అవుతున్నాయని. ఆ తర్వాత బిగ్ మామ్ లూఫీ వాళ్ళ గురించి అడుగుతుంది. దానికి ఆ హోమీస్, మీరు వాళ్ళని ఆపడానికి క్రాకర్ని పంపించారు మామ, వాళ్ళు బ్రతికి బట్ట కట్టడం కష్టమే. బ్లాక్ లెగ్ సాంజీ ఒక్కసారి క్యాజువల్ లోపల ఎంటర్ అయితే వాళ్ళు సాంజీని కలవడానికి 0 ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఎలాగో వెడ్డింగ్ కూడా క్యాజువల్ లోపల జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు అని అంటే దానికి బిగ్ మామ్, అయితే వీళ్ళు కూడా మిగతా వర్స్ట్ జనరేషన్ పైరెట్స్ లాగా ఒట్టి మాటలు మాత్రమేనా, వీళ్ళు కూడా ఏం చేయలేరా అని అంటే దానికి హోమీస్, మీరు వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేయండి, విన్స్మోక్ సన్స్ అందరూ వచ్చేసారు, వాళ్ళు ఇప్పుడే పోర్ట్ లోపల ల్యాండ్ అయ్యారు అని చెప్తాయి. అలా చెప్పేసరికి మనకి విన్స్మోక్ బ్రదర్స్ ఇద్దరిని చూపిస్తారు. ఒకరి పేరు ఇచ్చిజీ, రెడ్ కలర్ రోడ్, వీడే ఫస్ట్ కొడుకు అనమాట. తన వెనకాల సెకండ్ సన్ ఉంటాడు బ్లూ కలర్ లో, తన పేరు నిజ్జి. నిజ్జి చాలా కోపంగా ఉంటాడు తనని రిసీవ్ చేసుకోవడానికి సాంజీ రాలేదని. ఇంకో పక్క సాంజీ ఏమో క్యాజువల్ నుండి బయటకు రాకుండా ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉంటాడు. సో విన్స్మోక్ ఫ్యామిలీ అంతా ఒక చోటుకి చేరుకుంది కాబట్టి వాళ్ళందరూ కలిసి లంచ్ చేస్తారు. ఆ లంచ్ టైంలో జడ్జి తన ఇద్దరు కొడుకులైన ఇచిజీ అండ్ నీజీని పొగుడతాడు, వారిని చాలా ఫాస్ట్ గా ఎండ్ చేసుకొని వచ్చినందుకు. అండ్ వాళ్ళు ప్రతి ఇయర్ మార్జీ హౌస్ లో జరిగే రివ్యూర్ గురించి మాట్లాడుకుంటారు. అదే వరల్డ్ గవర్నమెంట్ కి అసోసియేట్ అయి ఉన్న ప్రతి ఒక్క కింగ్డమ్ ఒక మీటింగ్ అటెండ్ అవుతారు. సో జర్మా కింగ్డమ్ కూడా వరల్డ్ గవర్నమెంట్ లో ఒక పార్టే. ఈ ఇయర్ రివ్యూర్ కి అటెండ్ అవ్వకపోతే దానికి అటెండ్ అయ్యే రైట్స్ ని తొలగించవచ్చు అని మాట్లాడితే దానికి జడ్జి చెప్తాడు, మనం ఇప్పుడు బిగ్ మామ్ తో చేయబోతోంది బిగ్గెస్ట్ మూవ్, ఇది గనక సక్సెస్ అయితే ఈ ప్రపంచం మొత్తం జర్మా గురించి మాట్లాడుకుంటుంది అని అంటాడు. ఇంతలోనే నిజ్జి సాంజీతో, చాలా విచిత్రంగా ఉంది సాంజీ, ఎందుకు పనికిరాను నువ్వు ఇలా ఉపయోగపడుతున్నావంటే, నువ్వు ఆ రోజు సడన్ గా కనిపించకుండా అయిపోయిన తర్వాత మేము నీ గురించి మాట్లాడుకున్నాం, ఏ గుంటలో పడి చనిపోయి ఉంటాడో అని మాట్లాడుకున్నాం, బాగా నవ్వుకున్నాం అనుకో అని అంటే యోంజీ నవ్వుతాడు. ఇంతలో సాంజీ నిజ్జి తన ప్లేట్లో కొంచెం ఫుడ్ వదిలేసి ఉండడం గమనిస్తాడు. అది చూసి సాంజీ, నువ్వు నీ ఫుడ్ ఫినిష్ చేయలేదు నిజ్జి, కంప్లీట్ చేయని అడుగుతాడు. దానికి నిజ్జి, ఓ ఇదా, నాకు ఆకలి అవ్వట్లేదు, అయినా నేను తినాల్సినంత తిన్నాను, ఈ సాస్ నాకు అంతగా నచ్చలేదు, ఇది చెత్తబొట్టలో పాడేస్తాను అని అంటాడు. అది చూసి సాంజీ కోపం వస్తుంది, మూసుకొని తినరా, నువ్వు ఒక ఈడియట్ ప్రిన్స్వి, నీకు ఫుడ్ వాల్యూ అర్థం కావట్లేదు, ఆ ఫుడ్ తయారు చేయడానికి ఎంత కష్టపడాలో తెలుసా అని అంటే నిజ్జి కోపంగా డిన్నర్ టేబుల్ దగ్గర నుంచి లేస్తాడు. లేచి వెంటనే ఆ ఫుడ్ తయారు చేసిన వాళ్ళని పిలుస్తాడనమాట. అది తయారు చేసింది ఒక అమ్మాయి, తన పేరు కొసట్టే అనమాట. నిజ్జి తనతో, నువ్వు ఫుడ్ చెత్తగా చేయడం వల్ల నేను నా తమ్ముడి దగ్గర తిట్లు తిన్నాను, నాకు కోపంగా ఉంది, ఎక్కడికి కదలకుండా అక్కడ నిల్చో అని కెసెట్ మీద చాలా ఫాస్ట్ గా ఫుడ్ ఉన్న ప్లేట్ ని విసురుతాడు. అది కెసెట్కి తగలకుండా సాంజీ ఆపుతాడు. దాంట్లో ఉండే ఫుడ్ మొత్తం కింద పడుతుంది. సాంజీ నిజ్జితో కోపంగా, నీకెంత ధైర్యం ఉంటే ఒక అమ్మాయి ముఖాన్ని గాయపరచడానికి ట్రై చేస్తావని అంటే దానికి నిజ్జి, ఏంటి నువ్వు ఇప్పుడు ఒక పని మనిషి కోసం నాతో గొడవ పడుతున్నావా అని నిజ్జి అంటే, ఇదంతా చూస్తున్న రేజు సాంజీ ఎంత మంచి జెంటిల్మెన్ అని అనుకుంటుంది. ఇంతలోనే సాంజీ కింద పడిన ఫుడ్ని తీసుకొని, కెసెట్టే వద్దు వద్దు నేను క్లీన్ చేస్తాను అని అంటున్నా, ఈ పొటాటోస్ చూసావా, ఇవి మన బాడీని స్ట్రెంథన్ చేస్తాయి, ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేస్తాయి, బ్లడ్ ప్రెషర్ ని స్టెబిలైజ్ చేస్తాయి, ఇది మంచి ఫుడ్, అండ్ దీంట్లో యాడ్ చేసిన మీట్ కూడా చాలా బాగా తయారు చేసావు, ఈ డిష్ రోజంతా తిన్నా తప్పులేదు అని ఆ ఫుడ్ అలాగే నోట్లో పెట్టుకుంటాడు. కెసెట్ట మాత్రం పానిక్ లో ఉంటుంది, మీరు ప్రిన్స్ కదా, కింద పడిన ఫుడ్ తింటున్నారేంటి అని. ఇంతలో నిజ్జి అది చూసి, నువ్వు చాలా చండాలంగా చేస్తున్నావు సాంజీ, పేదరికంలో మునిగిపోయి ఇంత చండాలమైన మైండ్ సెట్కి వచ్చేసావేంటి, నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి కూడా నీకు అర్హత లేదు, నువ్వు మా పేరుని నాశనం చేస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను అని సాంజీని తన్నబోతాడు. ఇంతలో జడ్జి గట్టిగా అరుస్తాడు,
ఆగు నిజ్జి, సాంజికి ఇంకా పెళ్లి కాలేదు అని. నిజ్జి తన అటాక్ ని అలాగే గాల్లో ఆపేస్తాడు. ఆపగానే వెనకాల ఉన్న కెసెట్టే చాలా దూరం ఎగిరిపడుతుంది. ఆ షాక్ వేవ్ తనకి తగిలి ఉంటుందన్నమాట. నిజ్జి సాంజితో, నువ్వు విన్స్మోక్ పేరుకి చాలా చెడ్డ పేరు తీసుకొని వస్తున్నావు అని అంటే, దానికి సాంజి, నాకు మీతో అసోసియేట్ అవ్వడమే ఇష్టం లేదు. ఫుడ్ ని రెస్పెక్ట్ చేయలేని మీరు, ఒక అమ్మాయి మీద చేయెత్తే మీరు, మీ సర్వెంట్స్ ని మనుషుల్లా కాకుండా ఆబ్జెక్ట్స్ గా ట్రీట్ చేసే మీరు నా ప్రతి ఒక్క ఐడల్ కి ఆపోజిట్ గా ఉన్నారు. మీరెప్పటికీ నా ఫ్యామిలీ అవ్వలేరు అని వాళ్ళ ముందర అంటాడు. అది చూసి రేజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందన్నమాట. ఇంకో పక్క ఇచిజి సాంజితో, నీ మైండ్ సెట్ ఏదైతే ఉందో అదొక పేదవాడి మైండ్ సెట్ సాంజి. నీకెందుకు ఏది చిన్నప్పటి నుండి సరిగ్గా అర్థం కాదో నాకు అర్థం కావట్లేదు. రాయల్టీ వాళ్ళకి నచ్చినట్టు చేస్తారు, వాళ్ళకంటూ వాళ్ళ రూల్స్ ఉంటాయని అంటే, దానికి సాంజి, నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు ఇచిజి అని అంటాడు. ఇంతలో జడ్జి కలగజేసుకొని, సాంజి నువ్వు చేసే తప్పులు మెల్లమెల్లగా పెరిగిపోతున్నాయి, నీకు ఇతడు గుర్తున్నాడు కదా అని జెఫ్ ఫోటోని చూపిస్తాడు. అండ్ సాంజితో, ఇతను నిన్ను పాడు చేశాడని నాకు అర్థమైంది. బిగ్ మామ్ కి మనం అనుకున్న దానికంటే చాలా పెద్ద నెట్వర్కే ఉంది. తను ఏ రెస్టారెంట్ లో వర్క్ చేస్తున్నాడో, ఎక్కడున్నాడో అన్నీ మాకు తెలుసు. నువ్వు గనుక పెళ్లి చేసుకోకుండా నీ ఫ్రెండ్స్ గురించి ఆలోచిస్తూ బలవంతం చేయడానికి ట్రై చేసావు అనుకో, జెఫ్ మొండెం మీద తలకాయ మాత్రం అస్సలు ఉండదు అని చెప్తాడు. జడ్జి జెఫ్ ని చంపేస్తాను అని చెప్పిన తర్వాత సాంజికి ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. ఒక్కసారిగా జెఫ్ తో ఉన్న మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. సాంజిని కాపాడడం, బరాతియాకి తీసుకెళ్లడం, ఫుడ్ ఎలా ప్రిపేర్ చేయాలో నేర్పించడం, ప్రతి ఒక్కటి జెఫ్ నేర్పించుంటాడు. జెఫ్ తనకిచ్చిన లైఫ్ కి ఎప్పుడూ రుణపడే ఉండాలని సాంజికి బాగా తెలుసు. సో జెఫ్ ప్రాణాలు కాపాడుకోవడానికి సాంజీ పెళ్లికి రెడీ అవుతాడు. సో వాళ్ళందరూ వెళ్ళిపోగానే కెసెట్టే బాగా గాయాలతో పడి ఉండడం సాంజీ చూస్తాడు. అండ్ డాక్టర్ ని ఫాస్ట్ గా రమ్మని గట్టిగా అరుస్తాడు. అక్కడికి ఒక డాక్టర్ వస్తాడనమాట. అసలు ఏమైనా ఎందుకు ఇలా కొట్టారో, ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అని అంటే, దానికి నిజ్జి, ఇది నీ తప్పే సాంజీ, నువ్వే తనని ఎక్కువగా ట్రీట్ చేసావు. అండ్ తనని కొట్టింది ఎవరో కాదు, నిజ్జి అని చెప్తాడు. ఆ తర్వాత రా, నిన్ను నిజ్జి దగ్గరికి తీసుకెళ్తాను అని ఒక డోర్ లోపలికి తీసుకెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నావని అడిగితే దానికి యోంజీ చెప్తాడు, నీకు క్యూరియస్ గా లేదా, మనం చిన్నగా ఉన్నప్పుడు మనల్ని అసలు ఇక్కడికి రానిచ్చేవాళ్ళు కాదు, ఒకసారి లోపలేముందో చూడు అని అంటాడు. సాంజీ లోపలికి వెళ్ళి చూస్తే తన మైండ్ బ్లాక్ అవుతుంది. ఎందుకంటే అక్కడెక్కడ చూసినా ట్యూబ్స్ లో మనుషులు ఉంటారో. యోంజీ దాని గురించి చెప్తూ, అక్కడ పైన ఉన్న వాళ్ళు MB54 యూనిట్స్, ఆ సైడ్ లో ఉన్నది MH21 అండ్ ఇంకొకరు MST 30 యూనిట్స్ అని అంటాడు. సాంజీ అదంతా చూసి, ఇంతకీ వీళ్ళంతా ఎవరు అని అడిగితే దానికి యోంజీ, వీళ్ళని చూస్తే నీకు అర్థం కావట్లేదా, వీళ్ళందరూ జర్మా సోల్జర్స్, వీళ్ళందరూ బయోకల్చర్ లిక్విడ్ లోపల ఉన్నారు అండ్ ప్రతి ఒక్కరికి సేమ్ ఫేసెస్ ఉంటాయి, వాళ్ళు యాక్చువల్లీ బ్రతికే ఉన్నారు. హ్యూమన్స్ ని తయారు చేయొచ్చు అనే విషయం నీకు తెలుసా? కొన్ని వందల సంవత్సరాల నుండి జర్మా అనేది సైన్స్ కి సంబంధించిన ఒక నేషన్. నమ్ముతావో నమ్మవో, మన నాన్న ఒక బ్రిలియంట్ సైంటిస్ట్. మనం పుట్టక ముందు నుండి ఆయన ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నాడు. మన నాన్న డాక్టర్ వేగపంక్ ఇద్దరు కలిసి గొప్ప గొప్ప వెపన్స్ ని తయారు చేశారు. వేగపంక్ కెరీర్ స్టార్టింగ్ లో ఒక గొప్ప ఇన్వెన్షన్ ని చేశాడు, ఒక డిస్కవరీ, అదే బ్లడ్ ఎలిమెంట్స్ ని కనుక్కోవడం. నిజం చెప్పాలంటే ఆ బ్లడ్ ఎలిమెంట్స్ ని మ్యానిపులేట్ చేసి గాడ్ హుడ్ ని పొందొచ్చు. వరల్డ్ గవర్నమెంట్ కి మా నాన్న అండ్ డాక్టర్ వేగపంక్ ఇద్దరు చేసే ఎక్స్పెరిమెంట్ల గురించి భయం వేసింది. అందుకే వాళ్ళు డాక్టర్ వేగపంక్ ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత టీం మొత్తాన్ని విడగొట్టేశారు. ఆ తర్వాత మెల్లగా డాక్టర్ వేగపంక్ ని గవర్నమెంట్ కిందే పనిచేసేలా చేసుకున్నారు. మన నాన్న మాత్రం తప్పించుకున్నాడు అండ్ ఇక్కడే మన కింగ్డమ్ లోనే తన రీసెర్చ్ ని కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత లైఫ్ ని ఓన్ గా తయారు చేసే మెథడ్ ని కనుక్కున్నాడు. ఆ ప్రయత్నంలో తయారు చేయబడిందే ఈ ల్యాబ్. ఇక్కడ నువ్వు చూస్తున్న ప్రతి ఒక్క సోల్జర్ ఒక సుపీరియర్ ఫైటర్ యొక్క కాపీ. వాళ్ళందరూ క్లోన్డ్ సోల్జర్స్ అండ్ వాళ్ళ క్లోన్స్ అనే విషయం వాళ్ళకు కూడా తెలియదు. అందుకే మన మిలిటరీ పవర్ ని చూసి అన్ని కంట్రీస్ భయపడతాయి. వీళ్ళందరినీ సర్వెంట్స్ లా ఉండడానికి ప్రోగ్రామ్ చేశారు. వీళ్ళందుకే మన కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉంటారు. ఒకవేళ వీళ్ళు చనిపోతే కూడా వీళ్ళని రీప్లేస్ చేయడానికి కొత్త సోల్జర్స్ వస్తారు. ఒక 20 year old సోల్జర్ ని క్రియేట్ చేయడానికి మనకి జస్ట్ 5 years మాత్రమే పడుతుంది. కానీ 20 years వచ్చిన వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు అని అంటుంటే సాంజీ కోపంగా అరుస్తాడు, ఆపు, చెప్పింది చాలు, నాకు ఇదంతా చూస్తుంటే వాంతి వస్తుంది, ఆపేయని అక్కడ కింద కూర్చొని సిగరెట్ తాగుతాడు. ఇంతలోనే అక్కడికి ఇచిజి అండ్ నిజ్జి వస్తారు. ఇచిజి సాంజితో, నువ్వు పైరెట్ గా మారావని మాకు తెలిసిన తర్వాత ఈ ఫెయిల్యూర్ కొంచెం ఇంప్రూవ్ అయ్యాడే అని అనుకున్నాం, కానీ నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది ఇప్పటికీ ఒక డిసప్పాయింట్మెంట్ వే అని అంటాడు. నిజ్జిని చూసి సాంజికి కోపం వస్తుంది. ఎందుకు అమ్మాయిని అలా కొట్టావని నిజ్జి ముఖం పచ్చడైపోయేలా తంతాడు. కానీ నిజ్జి చాలా ఫాస్ట్ గా తన ఫేస్ ని రికవర్ చేసుకుంటాడు. ఇంతలో ఇచిజి, మర్చిపోవద్దు సాంజీ, ఈస్ట్ బ్లూలో నీకు కావాల్సిన వాళ్ళు మా కస్టడీలోనే ఉన్నారు, నువ్వేమన్నా ఎక్కువ చేస్తే వాళ్ళు మాత్రం చేస్తారు అని అంటాడు. ఇంతలోనే నిజ్జి పైకి లేసి సాంజీని వెనక నుండి వచ్చి పట్టుకొని వెన్నముక్క మీద చాలా గట్టిగా తంతాడు. అండ్ సాంజీతో, నీకు ఆ అమ్మాయి మీద మోజు ఉందంటే నాకు ముందుగానే చెప్పొచ్చు కదా సాంజీ, తన ముఖాన్ని పచ్చడి చేసావని కాదు అని అంటాడు. ఇంతలోనే ఇచిజి, ఫ్యామిలీలోకి తిరిగి వచ్చినందుకు స్వాగతం సాంజీ, అండ్ నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మేమందరం నీకంటే బలవంతులం అండ్ నువ్వు ఒక ఫెయిల్యూర్వి, అది మాత్రం మర్చిపోకు అని అంటాడు. ఇంతలోనే సాంజీకి తన పాస్ట్ గుర్తొస్తుంది. ఆ పాస్ట్ లో జడ్జ్ తన పిల్లలందరితో, మీరందరూ నా మాస్టర్ పీసెస్, నేను అడ్వాన్స్డ్ సైన్స్ ని యూజ్ చేసి మిమ్మల్ని తయారు చేశాను,
మీరు నార్మల్ హ్యూమన్స్ కంటే చాలా పవర్ఫుల్. మీరు మిగతా మనుషుల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం లేదు. మీరు పెద్ద పెరిగితే మీ అందరికీ సపరేట్ మిలిటరీస్ ఉంటాయి. అండ్ ఈ జర్మ పవర్తో మనం ఈ ప్రపంచాన్ని ఏలుదాం. అప్పటి వరకు నేను చెప్పింది చేస్తూ డిసిప్లైన్డ్గా ఉండండి అని అంటే అందరూ ఓకే అంటారో ఆ తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సాంజీతో పాటు ఉండే మిగతా నలుగురు అన్నిట్లో ఫాస్ట్గా చాలా అథ్లెటిక్గా ఉంటారు. కానీ సాంజీ మాత్రం అన్నిట్లో ఫెయిల్ అవుతూనే ఉంటాడు. సాంజీ చుట్టూ ఉన్న మనుషులతో అండ్ యానిమల్స్తో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు అనమాట. అది ఆ మిగతా బ్రదర్స్కి నచ్చేది కాదు. అలా కైండ్గా ఉన్నందుకు కూడా సాంజీని కొట్టేవాళ్ళు, తనని కొట్టి బాగా నవ్వుకునేవాళ్ళు. వీళ్ళు నవ్వేటప్పుడు వీళ్ళ సిస్టర్ అయిన రేజు కూడా నవ్వేదన్నమాట. సో జడ్జి ఒకరోజు ఆ టెస్ట్లన్నిటిని పరిశీలించి అక్కడున్న డాక్టర్ని అడుగుతాడు, ఎందుకు సాంజీ ఇంత వీక్గా ఉన్నాడు? నా మిగతా పిల్లలకి వీడికి చాలా డిఫరెన్స్ ఉంది, ప్రాబ్లం ఏంటి అని అడిగితే దానికి ఆ డాక్టర్ చెప్తాడు, మనం చేసిన టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసాయి. ఇచిజీ, నీజీ, యోన్జీ అండ్ రేజు ఎక్సలెంట్ ప్రోగ్రెస్ చూపిస్తున్నారు. వాళ్ళ ఎక్సోస్కెల్టన్స్ కూడా చాలా బాగా డెవలప్ అవుతున్నాయి. సో వీళ్ళ స్ట్రెంగ్త్, బలం చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు చిన్నపిల్లలే అయినా వీళ్ళ బలం మాత్రం ఒక మగాడికి సమానంగా ఉంటుంది. కానీ సాంజీ గురించి చెప్పాలంటేనే బాధగా ఉంది. సాంజీ లోపల ఎక్సోస్కెల్టన్ డెవలప్ కాలేదు. మీరు బ్లడ్ లైన్ ఎలిమెంట్స్ ని మ్యానిపులేట్ చేసిన తర్వాత అందరూ స్ట్రాంగ్ గా తయారయ్యారు. కానీ సాంజీ లోపల మాత్రం అది వర్క్ చేయలేదు అనుకుంటా. మీకు కరెక్ట్ గా చెప్పాలంటే సాంజీ జస్ట్ ఒక హ్యూమన్ మాత్రమే అని అంటే జడ్జికి చాలా కోపం వస్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు సాంజీ ఏమో ఫుడ్ ని ప్రిపేర్ చేసి అది ఎలకలకు పెడుతూ ఉంటాడు. తను చేసిన ఫుడ్ ని ఎలకకి తినిపిస్తూ ఉంటే తన రూమ్ లోపలికి వాళ్ళ నాన్న జడ్జి వచ్చేస్తాడు. అండ్ సాంజీతో, నువ్వు మళ్ళీ ఆ ఎలకలకి ఫుడ్ చేస్తున్నావా సాంజీ? నువ్వు ఒక రాయల్టీవి, ఎప్పుడు ఎవరికి సర్వ్ చేయకూడదు. నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? మీ అమ్మ ఆల్రెడీ చనిపోయింది, ఇంకా తన కోసం ఇవన్నీ చేయడం అస్సలు బాలేదు. నీ మిగతా సిబ్లింగ్స్ లాగా నీకు పుట్టుకతో టాలెంట్ లేదు. నువ్వు వాళ్ళతో ఈక్వల్ గా ఉండాలంటే వాళ్ళకంటే 10,000 టైమ్స్ కష్టపడాలి. ఈ జర్మ కింగ్డమ్ యొక్క పూర్తి గ్లోరీని నేను తిరిగి రీస్టోర్ చేయాలనుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని తక్కువ చేయకు అని తను తయారు చేసిన ఫుడ్ ప్లేట్ ని కింద పడేసి పగలగొడతాడు. అండ్ ఎప్పటికీ కుక్ చేయకూడదు అని తనకి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత మళ్ళీ సాంజీ తన సిబ్లింగ్స్ తో ట్రైన్ అవుతూ ఉంటాడు. కానీ సాంజీలో ఎటువంటి మార్పు ఉండదు. తన మిగతా బ్రదర్స్ తనని అలాగే కొడుతూ ఉంటారు. వాళ్ళు కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత రేజు సాంజీని పక్కకు తీసుకొచ్చి తనకి తగిలిన దెబ్బలకి మందులేసేది. నీకు ఆల్రెడీ చెప్పాగా సాంజీ, వాళ్ళు నిన్ను కొట్టేటప్పుడు నేను వాళ్ళని ఆపలేను. వాళ్ళతో పాటు నేను కూడా నవ్వక తప్పదు, లేదంటే వాళ్ళు నన్ను కూడా కొడతారు. సో జాగ్రత్తగా ఉండు అని చెప్తుంది. ఇదంతా గమనించిన జడ్జ్ సాంజీ వల్ల తన పేరు ఎక్కడ చెడిపోతుందో అని, సాంజీ చనిపోయాడని తన కింగ్డమ్ లో డిక్లేర్ చేస్తాడు. ఒక సంతాప సభ కూడా పెడతారు. కానీ యాక్చువల్ గా సాంజీ బ్రతిగా ఉంటాడనమాట. తన ఫేస్ ని ఒక మెటల్ గార్డ్ తో బంధిస్తారు, తనని ఎవరు గుర్తుపట్టలేకుండా. అండ్ తను బయట తిరగకుండా ఒక సెల్ లోపల బంధిస్తారు. తనని ఇలా బంధించారు అనే విషయం తన మిగతా బ్రదర్స్ కి తెలియనివ్వడం అనమాట. తనని ఒక సెల్లో బంధించి వెళ్ళిపోతుంటే ఆ గార్డ్స్ ని సాంజీ అడుక్కుంటాడు, ప్లీజ్ నన్ను ఇక్కడ నుండి వదిలేయండి, నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది. ఆ భయంతో చనిపోతానేమో అని అంటాడు. ఆ తర్వాత నాన్న కాపాడండి అని అరుస్తాడు. దానికి ఆ గార్డ్స్ వెనక్కి తిరిగి, ఇది మేం చేసింది కాదు, ఇది మీ నాన్న తీసుకున్న డెసిషన్, నువ్వు అసలు పుట్టకపోతే బాగుండు అని, మీ నాన్న బాధపడుతున్నారు అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అది తెలుసుకుని సాంజీ ఏడుస్తాడనమాట. నాన్న నన్ను ఇక్కడి నుండి బయటికి తీయండి అని రాత్రంతా ఏడుస్తాడు. కానీ ఎవ్వరూ పట్టించుకోరు. అలా 6 months గడిచిపోతాయి. కిచెన్ లో ఉండే వంట మాస్టర్లో మాట్లాడుకుంటూ ఉంటారు, మనం రోజు ఫ్యాన్సీ లంచెస్ చేస్తున్నాం, ఆ ఫుడ్ అంతా ఎక్కడికి తీసుకెళ్తున్నారో అర్థం అవ్వట్లేదు, గెస్ట్లు కూడా ఎవరు వచ్చినట్లేదు కదా అని అంటే వాళ్ళ హెడ్ షెఫ్ మిగతా కుక్స్ అందరికీ చెప్తాడు, అది మనకు సంబంధించిన విషయం కాదు, మేబీ ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్ కి ఆ ఫుడ్ అంతా వెళ్తుందేమో, లేదా ఎవరికైనా అమ్మాయికి కూడా వెళ్తూ ఉండొచ్చు. మన కింగ్ మనల్ని ఫుడ్ చేయమని ఆర్డర్ చేశాడు, మనం చేస్తున్నాం, అంతకుమించి ఆలోచించకండి, మీ ప్రాణాలు పోయినా పోవచ్చు అని అంటాడు. యాక్చువల్లీ ఆ ఫుడ్ అంతా సాంజీ కోసం చేస్తూ ఉంటారు. అండ్ సాంజీని బంధించిన విషయం ఆ కింగ్డమ్లో మోస్ట్లీ ఎవరికి తెలీదు. సో సాంజీ ఫుడ్ తింటూ ఉంటే తనకి పెద్ద పెద్ద సౌండ్లు వినిపిస్తాయి. అది వాళ్ళ బ్రదర్స్ జర్మా సోల్జర్స్తో ఫైట్ చేస్తున్న సౌండ్స్. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు అయినా పెద్ద పెద్ద సోల్జర్స్ని పడగొట్టడం చూసి జడ్జి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాళ్ళందరినీ దగ్గరికి తీసుకుంటాడు. నా పిల్లలు అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఈ సౌండ్లన్నీ సాంజీకి వినిపిస్తాయి. సో తనకి పాస్ట్ గుర్తొస్తుంది. యాక్చువల్లీ సాంజీ హెడ్ షెఫ్ దగ్గర వంట నేర్చుకుంటూ ఉంటాడు, అది కూడా జెఫ్కి తెలియకుండా. సో తను తయారు చేసిన ఫుడ్ అంతా వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకొని వెళ్ళేవాడు. వాళ్ళ అమ్మకి యాక్చువల్లీ హెల్త్ బాగుండదు అనమాట, తనకి ఖచ్చితంగా మంచి ఫుడ్ అయితే తినాలి. సాంజీ చిన్నపిల్లడు కాబట్టి తను తయారు చేసే ఫుడ్ చాలా దారుణంగా ఉండేది. కానీ సాంజీ ఆ ఫుడ్ తీసుకొచ్చినప్పుడు ఆ ఫుడ్ తింటే తనకి అన్హెల్తీ అని తెలిసిన వాళ్ళమ్మ సాంజీ చేసిన ఫుడ్ తినేది. అండ్ తను తయారు చేసిన ఫుడ్ ఎంత చండాలంగా ఉన్నా చాలా బాగుంది అని మెచ్చుకునేది. వాళ్ళమ్మ ఫేస్ లో ఆనందాన్ని చూడడానికి సాంజీ చాలా కష్టపడి తన కోసం ఫుడ్ చేసేవాడు. అలా చేస్తూ చేస్తూ వాళ్ళమ్మ చనిపోతుంది. ఆ తర్వాత సాంజీని దగ్గరికి తీసుకోవడానికి కూడా ఎవరు ఉండరు. సో జడ్జి తన మిగతా సిబ్లింగ్స్ ని దగ్గరికి తీసుకుని ప్రేమగా మాట్లాడేసరికి సాంజీకి వాళ్ళమ్మ గుర్తొచ్చి ఉంటుంది. అది తలుచుకొని బాధపడతాడనమాట. సాంజీ సెల్ లోపల నుండి బయటికి రాలేడు కాబట్టి తనని కాపలా కాస్తున్న గార్డ్స్ ని, కొన్ని కుకింగ్ కి సంబంధించిన బుక్స్ ని,
అండ్ టూల్స్ ని తెమ్మని అడుగుతాడు. వాళ్ళు తెచ్చిస్తారు. సో సాంజీ ఆ సెల్ లోపలే ఫుడ్ ఎలా తయారు చేయాలి అని నేర్చుకుంటూ ఉంటాడనమాట. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో సాంజీ బ్రదర్స్ కి తను ఎక్కడున్నాడో తెలిసిపోతుంది. తను బ్రతికే ఉన్నాడని తెలియగానే తను బ్రతుకున్నాడని హ్యాపీ ఫీల్ అవ్వకుండా తనని దాచిపెట్టిన సెల్ కీస్ తీసుకొని వచ్చి మరి రోజు నైట్ తనని కొట్టేవాళ్ళు. రేజుకి ఇవన్నీ నచ్చవు, కానీ వాళ్ళని ఆపలేకపోయేది. ఎప్పట్లాగే సాంజీకి మందులు తెచ్చి వేసేది. సో రేజు ఒకరోజు తనకు మందులేస్తూ, నేను నీ సైడ్ ఉన్నానని అనుకోకు సాంజీ, లేదా నాకు కూడా ఇదే గతి పడుతుంది. మన మిగతా బ్రదర్స్ ముగ్గురు డాడీ ఫేవరెట్స్. వాళ్ళకి బాధ, సింపతి అండ్ సాడ్నెస్ లాంటివి లేవు, కానీ నేను వాళ్ళలాగా కాదు, నేను కొంచెం డిఫరెంట్. మనం రెడ్ లైన్ ఎక్కబోతున్నాం అండ్ ఈస్ట్ బ్లూలో కొన్ని వార్స్ కూడా చేయబోతున్నాం. సో జాగ్రత్తగా ఉండు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వెళ్ళి రెడ్ లైన్ లోకి ఎంటర్ అవుతారు. ఇంకా కొన్ని రోజులు గడుస్తాయి. రోజు రాత్రి ఎప్పట్లాగే సాంజీ బ్రదర్స్ సాంజీని కొట్టి ఆనందపడేవాళ్ళు. రేజు కూడా ఎప్పటిలాగే మందులు వేసేది. ఒకరోజు సాంజీ ఆ ప్లేస్ నుండి తప్పించుకోవాలని డిసైడ్ అవుతాడు. ఎప్పటికైనా కుక్ గా మారాలి అని అనుకుంటాడు. ఆ విషయం రేజుకి చెప్తే వార్ జరిగే టైంలో సాంజీ బాధ చూడలేక తనని ఎలాగైనా తప్పించాలని రేజు ఫిక్స్ అవుతుంది. సో తన జన్మ పవర్స్ ని యూజ్ చేసి సాంజీని లాక్ చేసిన సెల్ కుండే ఐరన్ బార్స్ ని పీకి సాంజీని బయటకు తీసుకొస్తుంది. అండ్ తనతో చెప్తుంది, నీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ దొరకదు సాంజీ, దీన్ని పాడు చేసుకోకుండా ఈ వార్ జరిగే టైంలోనే ఇక్కడ నుండి పారిపోయని చెప్పి తను అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సో సాంజీ వెళ్లే ముందర తన హెల్మెట్ కి కీస్ తీసుకోవాలి కాబట్టి తను జడ్జి ఉండే రూమ్ కి వెళ్తాడు. సాంజీ కీస్ తీసుకునేటప్పుడు జడ్జి తనని చూసేస్తాడు. సో సాంజీ జడ్జితో, నేను ఈ కంట్రీని వదిలేసి వెళ్ళిపోతున్నాను, నన్ను ఆపకు అని అంటే దానికి జడ్జ్, నిన్ను బేస్మెంట్ లో బంధించిన నీ మాటల్లో ఉండే పొగరు తగ్గలేదు, నీలాంటి ఒక సాధారణమైన అబ్బాయి ఈ ప్రపంచంలో బ్రతకలేడు, సీలో నువ్వు అసలు సర్వైవ్ అవ్వలేవు, నువ్వు ఖచ్చితంగా చేస్తావు, కానీ నీ ధైర్యం నాకు నచ్చింది. హ్యూమన్స్ అంటే సెంటిమెంట్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఎందుకు పనికిరాకపోయినా, నువ్వు నా కొడుకు కాబట్టి నేను నీ ప్రాణాలు తీయలేకపోయాను, నువ్వే ఎలాగో ఇక్కడ నుండి తప్పించుకోవాలనుకుంటున్నావు కాబట్టి నేను నిన్ను ఆపను, నీ మాస్కున్న కీని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఎప్పుడు నువ్వు విన్స్మోక్ ఫ్యామిలీకి చెందినవాడవని మాట్లాడకు. నేను నీ ఫాదర్ అనే విషయం కూడా ఎవ్వరికీ తెలియకూడదు. నువ్వు జీవితాంతం నా జీవితానికి ఉన్న ఒక బ్లాక్ మార్క్ లా మిగిలిపోతావని అంటాడు. అది విని సాంజీ ఏడ్చుకుంటాడనమాట. సాంజీ మాత్రమే కాదు, రేజు కూడా ఏడుస్తుంది. సో దొరికిందే ఛాన్స్ అని వార్ జరిగే టైంలో రేజు సాంజీకి ఒక పార్టీ బోట్ ని చూపించి ఆ షిప్లో ఎక్కేసి, సాంజీ నువ్వు ఒక అబ్బాయివి, అస్సలు ఏడ్చకూడదు, ఇంకెప్పుడు ఇక్కడ రావడానికి ట్రై చేయొద్దు, ఈ సీ చాలా పెద్దది, నీకెక్కడో చోటు దొరుకుతుంది, నిన్ను బాగా చూసుకునే వాళ్ళు కూడా దొరుకుతారు, సో నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోని ఏడుస్తూ తనని పంపించేస్తుంది. అలా వెళ్ళిపోయిన సాంజీ జెఫ్ కి దొరుకుతాడనమాట. సో బ్యాక్ టు ద ప్రజెంట్ తన ముగ్గురు బ్రదర్స్ తనను మళ్ళీ కొట్టేసి వెళ్ళిపోతుంటారు. వాళ్ళు వెళ్ళిపోగానే అక్కడికి రేజు వస్తుంది అండ్ సాంజీని ట్రీట్ చేస్తున్న డాక్టర్స్ ని తిట్టి అక్కడ నుండి పంపించేస్తుంది అనమాట. అండ్ సాంజీతో, నీ ముఖం ఒకసారి చూసుకున్నావా సాంజీ, ఎలా ఉబ్బిపోయిందో, ఈ ముఖంతో నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి దగ్గరికి వెళ్తావా? నీ బాస్ ఆ ముసలోడు గురించి నువ్వు ఇంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఆ జెఫ్ ప్రాణాలు పోతే నీకేమవుతుంది, నువ్వు ఇక్కడికి రావాల్సిన వాడివి కాదు, ఈ ప్లేస్లో ఇంత జరిగిన తర్వాత కూడా నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు సాంజీ అని అంటుంది. దానికి సాంజీ ఏం చెప్పడనమాట. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ అండ్ క్రాకర్ కి మధ్యలో ఫైట్ జరుగుతూనే ఉంటుంది. లిటరల్లీ వాళ్ళిద్దరి మధ్యలో ఫైట్ స్టార్ట్ అయ్యి 11 గంటలు అయి ఉంటుంది. లూఫీ చూడడానికి ఉబ్బిపోయి ఉంటాడు, ఎందుకంటే క్రాకర్ తో ఫైట్ చేయడానికి ఎనర్జీ కావాలి. అలా ఫైట్ చేయడం కంటే ఆ బిస్కెట్ మాన్స్టర్స్ ని తినేయచ్చు అని లూఫీ డిసైడ్ అవుతాడు. నామి ఆ బిస్కెట్ సోల్జర్స్ యొక్క హార్డ్ అవుటర్ లేయర్ ని కరిగించడానికి వర్షం కురిసేలా చేస్తుంది. సో ఆ బిస్కెట్స్ అన్ని మెత్తబడతాయి. మెత్తబడగానే లూఫీ వాటిని తినేస్తాడనమాట. కాకపోతే లూఫీ ఎన్నిసార్లు తిన్నా ఈ క్రాకర్ గాడు మళ్ళీ మళ్ళీ కొత్త బిస్కెట్ సోల్జర్స్ ని తయారు చేస్తూనే ఉంటాడు. సో వాళ్ళందరినీ తిని లూఫీ అంత లావ్ అయిపోయి ఉంటాడు. సో పక్క లూఫీ అండ్ క్రాకర్ ఇద్దరు ఫైట్ చేసుకుంటుంటాయి. హోమీస్ మాత్రం హెల్ప్ చేయకుండా నామికి హెల్ప్ చేస్తుంటాయి. అది చూసి క్రాకర్ హోమీస్ తో అంటాడు, అదే కింగ్ బమ్ వాళ్ళతో అంటాడు, మీరు నాకు హెల్ప్ చేయకపోవడమే కాకుండా నా పనిలో ఇంటర్ఫియర్ అవుతున్నారు, ఇది మామకు తెలిస్తే మీ పరిస్థితి ఏంటో ఊహించుకోండి అని అంటే దాని కింగ్ బమ్ చెప్తాడు, మీకు మా సిచ్యువేషన్ అర్థం కావట్లేదు క్రాకర్, తన మామ వివిర్ కార్డ్నే మాకు అగైన్స్ట్ గా యూజ్ చేస్తుంది, మేము తనకు ఎదురు చెప్పలేకపోతున్నామని అంటే క్రాకర్ కోపంగా, ఇవన్నీ మీరు మామకు చెప్పుకోండి, ఇప్పుడైతే నేను వీని చంపేస్తాను అని లూఫీని చంపడానికి కొత్త బిస్కెట్ సోల్జర్స్ ని తయారు చేస్తాడు. కానీ లూఫీ అప్పటికే ఫిల్ అయిపోయి ఉంటాడనమాట. తన పొట్ట అంతా నిండిపోయి ఉంటుంది. తన వైపు బిస్కెట్ సోల్జర్స్ వస్తుంటే లూఫీకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు నామి క్రాకర్తో, నువ్వు ఎంపరర్ కి సబార్డినేట్ అయి ఉండొచ్చు, కానీ గుర్తుపెట్టుకో నువ్వు ఫైట్ చేస్తుంది పైరెట్ కింగ్ అవ్వబోయే లూఫీతో, తన ఆకలికి అంతులేదు, నువ్వు ఇంకా ఎంతమందిని పంపించినా లూఫీ తినేస్తాడు అని లూఫీకి హైప్ ఇస్తుంది. ఆ మాట వినగానే లూఫీ రెచ్చిపోయి బిస్కెట్ సోల్జర్స్ ని తినడానికి రెడీ అవుతాడు. నామి వర్షం కురిపించేసరికి మళ్ళీ తినడం స్టార్ట్ చేస్తాడనమాట. కట్ చేస్తే ఇంకో వైపు చాపర్ అండ్ క్యారెట్ బ్రూలీ మిరర్ వరల్డ్ లో మిర్రర్ టు మిర్రర్ సర్చ్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళు అలా మిర్రర్స్ గుండా పరిగెడుతుంటే హోల్ కేక్ ఐలాండ్ లో ఉండే జనాలందరూ మా మిర్రర్ లోకి ఎవరో వచ్చేసారు అని చెప్పి భయపడి చేస్తారు అండ్ దాని గురించే మాట్లాడుకుంటుంటారనమాట. సో బ్రూలీ
లూలీ దీన్ని ఎలాగైనా ఆపాలని వాళ్ళిద్దరిని చంపడానికి వాళ్ళ వెనకాల పడుతుంది. చోపర్ వాళ్ళు తప్పించుకొని తిరుగుతుంటారు. కట్ చేస్తే ఇంకో వైపు క్యాజుల్లో సాంజీ వాళ్ళు ఇంకా పుడింగ్ ని చూడడానికి వెళ్ళాలి. తన ముఖమేమో తన బ్రదర్స్ కొట్టిన దెబ్బలతో ఉబ్బిపోయి ఉంటుంది. సో రేజు ఒక మాస్క్ తీసుకొచ్చి తన మీద వేస్తుందన్నమాట. ఆ మాస్క్ సాంజీ మీద వేయగానే తన స్వెల్లింగ్ అంతా తగ్గిపోయి తన ఫేస్ నార్మల్ గా అయిపోతుంది. ఇంతకీ ఏంటిది అని సాంజీ అడిగితే దానికి రేజు చెప్తుంది, ఇప్పుడు నేను వేసిన ప్యాక్ నీ స్వెల్లింగ్ ని తగ్గిస్తుంది, కానీ అది మాత్రం హీల్ అవ్వదు. హీల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. ఉబ్బిపోయిన నీ ఫేస్ తో వెళ్ళడం కంటే ఇలా వెళ్ళడమే మంచిది అనుకుంటా. చార్లెట్ ఫ్యామిలీ వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వేరే వాళ్ళ ఫ్యామిలీలోకి పంపించారు. వేరే వాళ్ళనే వాళ్ళ ఫ్యామిలీలో జాయిన్ చేసుకుంటారు. సో నువ్వు సన్నీన్ లాగా బిగ్ మామ్ ఫ్యామిలీ లోపలికి వెళ్తావు, నీ జీవితం చాలా బాగుంటుంది అని అంటుంది. అది విని సాంజీ కోప్పడతాడు. దానికి రేజు, నువ్వు ఇక్కడికి రావాలని నువ్వే డెసిషన్ తీసుకొని వచ్చావు, సో ఇది నీ రెస్పాన్సిబిలిటీనే. నా సైడ్ నుంచి ఎటువంటి హెల్ప్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీకు ఆల్రెడీ చెప్పినట్టు నీకు రెండో ఛాన్స్ దొరకదు. అవును, ఇంతకీ నీకు ఈ సెన్స్ ఆఫ్ షివల్రీ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతుంది. షివల్రీ అంటే ఒక అమ్మాయిని ట్రీట్ చేసే విధానం అనమాట. నీకు అది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే సాంజీకి జఫ్ గుర్తొస్తాడు. బరాతియాలో ఉండే కుక్స్ అందరూ ఒక అమ్మాయి కుక్ కావాలి అని అడుగుతూ ఉంటారు, కానీ దానికి జఫ్ ఒప్పుకోడనమాట. ఎందుకు అని సాంజీ అడిగితే దానికి జఫ్ చెప్తాడు, మీరు గనక తప్పులు చేస్తే మిమ్మల్ని 4 తన్ని కరెక్ట్గా పనిచేసేలా చేయగలుగుతాను, కానీ అమ్మాయిని నేను కొట్టలేను అని అంటాడు. దానికి సాంజీ, అమ్మాయి అయితే ఏంటి, తనను కూడా కొట్టు అని చెప్పానంటాడు. అప్పుడు జెఫ్ సాంజీని కొట్టే, ఒకటి చెప్తున్నా గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పటికీ ఒక అమ్మాయిని కొట్టకూడదు. ఇది డైనోసార్ల యుగం నుండి వస్తున్న రూల్. ఒక మగాడంటే అలాగే ఉండాలి. నువ్వు గనక ఇలా కాకుండా వేరే దారిలో వెళ్ళాలని ట్రై చేస్తే నీ గోటిలి పీకి నీ నోట్లోనే వేస్తాను. సో నేను చెప్పినట్టు జాగ్రత్తగా నడుచుకో అని చెప్పి సాంజీకి వార్నింగ్ ఇస్తాడు. సో సాంజీ ఇలా రెడీ అవ్వడానికి మెయిన్ రీజన్ జెఫ్ అనమాట. చిన్నప్పటి నుంచి లేడీస్ అంటే రెస్పెక్ట్ ఉండేలా తనని పెంచుంటాడు. సో జెఫ్ ను గుర్తు చేసుకుని జెఫ్ గురించి రేజుకి చెప్పకుండా సాంజీ రేజుతో, ఇది డైనోసార్ల యుగం నుండి వస్తున్న రూల్, అమ్మాయిని కొట్టకూడదంతే అని చెప్పానంటాడు. ఇంతలోనే అక్కడికి ఒక అమ్మాయి వస్తుంది. మాస్టర్ సాంజీ, మనం ఇక్కడ నుండి బయలుదేరాలి అని చెప్తుంది. సో జడ్జితో పాటు విన్స్మోక్ ఫ్యామిలీ అంతా హోల్ కేక్ ఐలాండ్ లో ఉండే ప్యాలెస్ దగ్గరికి బయలుదేరతారు. కట్ చేస్తే ఇంకోవైపు సెడ్యూసింగ్ వుడ్స్ లో లూఫీ తన పొట్ట పగిలిపోతున్న బిస్కెట్స్ ని తింటూనే ఉంటాడు. ఇంకా తన వల్ల కాదనమాట. క్రాకర్ ఈ విషయాన్ని గమనించి, నీ పొట్టల పొడిచి నేను చంపేస్తాను అని స్ట్రైట్ గా తన వైపే పరిగెట్టుకుంటూ వస్తాడు. అప్పుడు లూఫీ గేర్ 4 లోకి మారి ట్యాంక్ మ్యాన్ గా మారుతాడు. అండ్ నామీనే ఇంక నుండి వర్షం కురిపించకు, బిస్కెట్స్ ని హార్డ్ గానే పెట్టు అని చెప్తాడు. సో క్రాకర్ ఫాస్ట్ గా పరిగెట్టుకుని తన కత్తితో లూఫీ పొట్ట మీద అటాక్ చేయగానే లూఫీ క్రాకర్ ని తన పొట్ట లోపలికి లాక్కొని ఒక స్ప్రింగ్ లాగా తన బలం అంతా యూజ్ చేసి బిస్కెట్ సోల్జర్స్ మీద లాంచ్ చేస్తాడు. తను బౌన్స్ అయిన దెబ్బకి క్రాకర్ తన సోల్జర్స్ కి తగులుకొని చాలా దూరం ఎగిరి పడతాడు. దెబ్బకి తన బిస్కెట్ సోల్జర్స్ కూడా డిస్ట్రాయ్ అవుతాయి. లూఫీ విసురున్న విసురుడికి క్రాకర్ వెళ్లి హోల్ కేక్ ఐలాండ్ సెంటర్ లో పడతాడు. క్రాకర్ ని చూసిన ప్రతి ఒక్కరు బిగ్ మాన్ 3 స్వీట్ జనరల్స్ లో ఒక్కడైనా క్రాకర్ ఓడిపోయాడు అని హోల్ కేక్ ఐలాండ్ మొత్తం మాట్లాడుకుంటారు. బిగ్ మామ్ ఏమో తన ప్యాలెస్ లో కూర్చొని తన హోమీస్ ని అడుగుతుంది, నా 3 జనరల్స్ ఎక్కడున్నారు అని. అప్పుడు హోమీస్ చెప్తాయి, జనరల్ కాటాకురి, జనరల్ స్మూతీ ఇద్దరు వచ్చారు, కానీ జనరల్ క్రాకర్ మాత్రం ఇంతవరకు రాలేదు అని చెప్తారు. కట్ చేస్తే ఇంకోవైపు చార్లెట్ ఫ్యామిలీ వాళ్ళందరికీ క్రాకర్ లూఫీ చేతిలోనే ఓడిపోయాడు అని అర్థమవుతుంది. ఎందుకంటే క్రాకర్ లూఫీని ఓడించడానికి సెడ్యూసింగ్ వుడ్స్ లోకి వెళ్ళాడని తన బ్రదర్ అండ్ సిస్టర్స్ అందరికీ తెలుసు. కట్ చేస్తే ఇంకోవైపు సెడ్యూసింగ్ వుడ్స్ లో లూఫీ వాళ్ళు ఫైట్ చేసుకుంటూ ఉంటే ఆ ఫైట్ లో ఎక్కడ ఇరుక్కుంటానో అని పాండ్ అక్కడి నుండి దూరంగా పారిపోయి ఉంటాడు. ఫైట్ అయిపోయిన తర్వాత అక్కడికి వస్తాడనమాట. అండ్ వచ్చి పారిపోయినందుకు నామికి సారీ చెప్తాడు. నామి అయితే ఫస్ట్ పాండ్ని తిట్టి ఆ తర్వాత చాలా ఎగ్జైట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు బిగ్ మామ్ సబార్డినేట్స్ లో ఒకరిని ఓడించారు కాబట్టి. ఇదంతా చూస్తున్న కింగ్ బొమ్కి ఏం చేయాలో అర్థం కాదు. అదే ఆ పెద్ద ట్రీకి మనం ఏం చేసామో మనకే అర్థం కావట్లేదు. క్రాకర్ ని ఓడించడంలో మనం కూడా హెల్ప్ చేశాం. హోమీస్ ని కంట్రోల్ చేయాలంటే మామ వివిర్ కార్డ్ ఉంటే చాలు. ఆ వివిర్ కార్డ్ తన సొంత పిల్లలకే ఇవ్వదు, అలాంటిది ఈ పిల్లకి ఎలా దొరికింది అని ఆ కింగ్ బొమ్మ ఆలోచిస్తుంటాడు. నామి ఏమో మంచి పవర్ దొరికింది, దీంతో ఇంకా ఏమేం చేయొచ్చు అని ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంతలోనే పాండ్ నామితో, మీరు క్రాకర్ ని ఓడించారు, ఇది ఒక పెద్ద ఎమర్జెన్సీ. ఆల్రెడీ హోల్ కేక్ ఐలాండ్ లో ప్రతి ఒక్కరికి తెలిసేలా హై అలర్ట్ ఇచ్చేసి ఉంటారు. నాకు బాగా గుర్తుంది, జనరల్ స్నాక్ ఓడిపోయినప్పుడు క్రాకర్ కొన్ని వేల మంది సోల్జర్స్ తో సముద్రంలోకి వెళ్ళి ఎనిమిని ఓడించి వచ్చారు. లిలిన్ అంటే బిగ్ మామ్ కి కోపం వచ్చి ఆ ఎనిమి ఉన్న ప్లేస్ అంతా సముద్రంలో పిడుగులు పడేలా చేసింది అని అంటాడు. అది విని నామి షాక్ అవుతుంది, తనలా స్టామ్ ని క్రియేట్ చేయగలిగింది అని. దానికి పాండ్ చెప్తాడు, లిలిన్ కి వెదర్ ని కంట్రోల్ చేసే పవర్ ఉంది. తన లెఫ్ట్ హ్యాండ్ లో జూస్ అనే ఒక క్లౌడ్ ఉంటుంది, అది మెరుపులు మెరిపించగలుగుతుంది. ఇంకో చేతిలో ప్రొమంతియస్ అనే సన్ ఉంటుంది. బిగ్ మామ్ కి కోపం వస్తే తనని ఆపడం మన వల్ల కాదు, సో ఫస్ట్ మనం ఇక్కడ నుండి ఎస్కేప్ అవుదామని అంటాడు. ఇదంతా విన్న లూఫీ, తనకు కోపం వస్తే నాకేంటి, నాకింకా ఎక్కువ కోపంగా ఉంది. సాంజీ ఏమో తిరిగి వస్తానని లెటర్ రాశాడు, కనిపించకుండా అయిపోయాడు. ఎందుకు ఏంటి అనేది కూడా మనకు చెప్పలేదు. మనం ఇంత దూరం వచ్చాం, పుడింగ్ సాంజీని మన దగ్గరికి తీసుకొస్తానని చెప్పింది. తనిచ్చిన మ్యాప్ ప్రకారమే మనం ఇక్కడికి వచ్చాం.
పేకామ్స్ కూడా కనిపించకుండా అయిపోయాడు. సాంజీని కలవకుండా ఈ ఫారెస్ట్ లో టైం వేస్ట్ చేస్తూ ఉండిపోయాం. ఈ వెడ్డింగ్ జరగబోతోంది అంటే సాంజీ నిజంగానే బిగ్ మామ్ పైరేట్స్ లోకి వెళ్ళిపోయినట్టేనా? నాకేం జరుగుతుందో అర్థం కావట్లేదు అని అంటే దానికి నామి యాక్చువల్ సెరమనీ ఎప్పుడు జరుగుతుందో మనకు తెలీదు. కానీ విన్స్మోక్ ఫ్యామిలీ వాళ్ళందరూ ఈ రోజు క్యాజల్ లోపలికి వెళ్ళబోతున్నారు. సో అందరూ చాపల్స్ లో క్యాజల్ వైపు బయలుదేరారంట. వాళ్ళు క్యాజల్ లోపలికి రీచ్ అయ్యే లోపలే మనం వాటిని ఆపాలి అని చెప్తుంది. ఇంతలోనే లూఫీ కింగ్ బమ్ తో ఏ ట్రీ క్యాజల్ ఎక్కడుందో నీకు బాగా తెలుసు కదా, సాంజీ ఏ దారిలో వెళ్తున్నాడు ఆ దారిలో మమ్మల్ని తీసుకెళ్ళు అని అంటాడు. కట్ చేసే సాంజీ వాళ్ళు కార్డ్స్ లో క్యాజల్ వైపు వెళ్తూ ఉంటారు. ఇంకో పక్క చాపర్ నామిని కాంటాక్ట్ అవుతాడు. ఒక చిన్న మిర్రర్ లోపల నుండి చాపర్ నామితో అన్ని సరిగ్గా జరిగితే బ్రూక్ అండ్ పెడ్రో కూడా మీరున్న ప్లేస్ కి చేరుకుంటారు. మీరు మా గురించి టెన్షన్ పడకండి, మీరు సాంజీ ఉన్న వైపు వెళ్తూ ఉండండి అని చెప్తాడు. క్యారెట్ కూడా ఇదే చెప్తుంది. కానీ మధ్య మధ్యలో వాళ్ళు అరుస్తుంటారనమాట. ఎందుకు అని అడిగితే చాపర్ చెప్పడు, మేము బయట నుండి హెల్ప్ చేయలేం కానీ లోపల నుండే హెల్ప్ చేస్తాం, సో మీరు మా గురించి పట్టించుకోకండి అని చెప్తాడు. యాక్చువల్లీ బ్రూలీ వీళ్ళ మీద అటాక్ చేస్తుంటుంది కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు. చాపర్ నామికి ఏదో చెప్పబోతాడు కానీ ఇంతలోనే ఆ మిర్రర్ పగిలిపోతుంది. పగిలిపోగానే నామి లూఫీని చూస్తుంది. లూఫీ ఏమో నిద్రపోతూ కనిపిస్తాడనమాట. ఎందుకంటే 11 hours కంటిన్యూస్ గా ఫైట్ చేశాడు కాబట్టి లూఫీ అలసిపోయి ఉంటాడు. సో లూఫీ నిద్రపోతూ ఉంటే తన బాడీ సన్నగా అయిపోతూ ఉంటుంది అండ్ కొద్దిసేపటికి తన బాడీ నార్మల్ షేప్ లోకి వచ్చేస్తుంది. అది చూసి నామి స్టన్ అవుతుంది అనమాట. హ్యూమన్ బాడీ నిజంగా ఇలా వర్క్ అవుతుందా అని. ఇంతలోనే కింగ్ బమ్ దూరం నుండి సాంజీ వాళ్ళు వెళ్లే చేపల్ని చూస్తాడు అండ్ నామికి చెప్తాడు. తన మాట విని లూఫీ కూడా నిద్రలేస్తాడు. జడ్జి దూరం నుండే ఎవరో వీళ్ళ వైపు వస్తున్నారు అని గమనిస్తాడు. చూస్తే అది లూఫీ అన్నమాట. లూఫీ చాలా హ్యాపీగా సాంజీ సాంజీ అని అరుస్తూ సాంజీ ఉన్న చేపల దగ్గరికి చేరుకుంటాడు. లూఫీ చాలా ఎక్సైటెడ్ గా నిన్ను చూసి చాలా సేపు అయింది సాంజీ, నువ్వు బాగానే ఉండడం చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. సాంజీ బ్రదర్స్ లూఫీని చూసి ఏంటి వీడు బిగ్ మామ్ టెరిటరీని దాటుకొని వచ్చాడా అని స్టన్ అవుతారు. ఆ తర్వాత యోంజీ అండ్ నిజ్జి ఇద్దరు నామిని చూసి తన అందంతో ప్రేమలో పడతారు. నామి దూరం నుండే నేను నిన్ను మళ్ళీ చూస్తాను అనుకోలేదు సాంజీని హ్యాపీగా అరుస్తుంది. అది ఇచ్చిజి చూసి తను కూడా నామితో లవ్లో పడతాడు. జడ్జి లూఫీని చూసి ఇతనేనా స్ట్రాహెట్ లూఫీ అని అంటాడు. లూఫీ సాంజీ వెళ్తున్న చేపల మీదకి ఎక్కి నువ్వే మా దగ్గరకు వస్తానని చెప్పావు సాంజీ, కానీ నేను ఎక్కువసేపు వెయిట్ చేస్తూ ఉండలేకపోయాను, నిన్ను తీసుకెళ్లిపోవడానికి వచ్చాను అని అంటే చుట్టూ ఉన్న జర్మా సోల్జర్స్ లూఫీని చుట్టుముట్టేస్తారు. తనని కాల్చడానికి రెడీ అవుతారు. సాంజీకి ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళ నాన్న జడ్జి ఇచ్చిన వార్నింగ్ గుర్తొస్తుంది. ఒకవేళ కనుక తను లూఫీతో వెళ్ళడానికి ట్రై చేస్తే లూఫీ వాళ్ళని భారతీయులో ఉండే జెఫ్ని అందరినీ చంపేస్తారని తనకు తెలుసు. సో ఏం చేయాలో అర్థం కాక సాంజీ లూఫీని తంతాడు. నామికి అస్సలు అర్థం కాదు సాంజీ ఎందుకు అలా తన్నాడో. సాంజీ పైకి లేచి లూఫీతో మీ అలగా జనాలు లాంటి పైరేట్స్ తో నేను రాను, ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నా పేరు విన్స్మోక్ సాంజీ, నేను జర్మా కింగ్డమ్ కి ప్రిన్స్ ని, ఇది మీ దగ్గర దాచిపెట్టినందుకు సారీ, ఒకవేళ నేను మీకు ముందుగా చెప్పుంటే మీరు నాతో సరిగ్గా ఉండేవాళ్ళు కాదు, ఎందుకంటే మీకు మాకు మధ్యలో చాలా స్టేటస్ డిఫరెన్స్ ఉంది, మీలాంటి చెత్త పైరేట్స్ తో కలవడానికి బిగ్ మామ్ కూతుర్ని పెళ్లి చేసుకుని లగ్జరీతో బతకడానికి చాలా డిఫరెన్స్ ఉంది, నేను మీతో ఉండడం కంటే హ్యాపీగా ఉండడాన్ని చూస్ చేసుకుంటాను, నేను రాసిన లెటర్ని సీరియస్గా తీసుకోకండి, నేను మళ్ళీ మీతో పాటు రాను, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటాడు. సాంజీ అలా మాట్లాడేసరికి నామికి ఏడుపు వచ్చినంత పని అవుతుంది. లూఫీ ఏమో నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందో సాంజీ, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటాడు. ఇంతలోనే యోంజీ సాంజీతో వాడిని కొట్టడంలో నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా అని అడిగితే దానికి సాంజీ నువ్వు మధ్యలో ఇన్వాల్వ్ అవ్వకు యోంజీ, నేనే వాడిని తరిమేస్తాను అని చెప్తాడు. అది విని లూఫీ ఇంతకీ ఏం మాట్లాడుతున్నావు సాంజీ, నన్ను తరిమేస్తావా అని అంటే దానికి సాంజీ ఇక్కడ నుండి వెళ్ళిపో లూఫీ, నేను బిగ్ మామ్ పైరేట్స్తో కలిస్తే ఎంత గొప్పవాన్ని అవుతానో నాకు బాగా తెలుసు, నేను ఖచ్చితంగా హ్యాపీగా ఉంటానని నాకు తెలుసు, నీలాంటి పేద పైరేట్తో ఉండడం కంటే నాకు ఇదే ఇష్టం, నిజం చెప్పాలంటే నువ్వు పైరేట్ కింగ్ అవుతావో లేదో కూడా నాకు తెలీదు, రేస్లో ఎవరైతే ముందర ఉంటారో వాళ్ళతో ఉంటేనే మనకు గెలుపు వస్తుంది, నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాను అనుకుంటున్నాను, నీ తల్లోకి ఏమెక్కిందో కానీ నా కోసం వచ్చినందుకు నేను నిన్ను అప్రిషియేట్ చేస్తాను, కానీ నువ్వు నన్ను కేర్ చేస్తుంటే మాత్రం దీనివల్ల ఎటువంటి యూజ్ లేదు అని అంటాడు. నామి కోపంగా సాంజీతో ఆపు సాంజీ, నీ లోపలికి ఏమెక్కింది అని అంటుంది. సాంజీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం నామిని కోపంగా చూస్తాడు. కోపంగా చూసేసరికి నామి కూడా నమ్మలేకపోతుంది. చివరికి లూఫీ సాంజీతో అయితే ఇన్ని రోజులు నేను పైరేట్ కింగ్ అవుతాను అని అబద్ధం చెప్పావా అని అడుగుతాడు. దానికి సాంజీ డియాబుల్ జిన్వేని యాక్టివేట్ చేసి నేను ఇన్ని రోజులు మీ పక్కన ఉన్నప్పుడు నిన్ను చాలా తక్కువగా చూసేవాడిని, కానీ ఎప్పుడు చెప్పలేదు, ఈరోజు చెప్తున్నందుకు నువ్వు దాన్ని నమ్మలేకపోవచ్చు, కానీ నమ్మేలా నేను చేస్తాను అని లూఫీని అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. అటాక్ చేయడానికి వచ్చేటప్పుడు నాతో ఫైట్ చేయి లూఫీ అని అడుగుతాడు.
కానీ లూఫీ ఫైట్ చేయడానికి ఒప్పుకోడనమాట. సాంజీ స్ట్రైట్ గా లూఫీ ముఖం మీద తంతాడు. దెబ్బకి లూఫీ చాలా దూరం ఎగిరిపడతాడు, కానీ మళ్ళీ నిల్చుంటాడు. అది చూసి సాంజీ నాతో ఫైట్ చేయి లూఫీ అని అడుగుతాడు, కానీ లూఫీ ఫైట్ చేయడానికి ఒప్పుకోడనమాట. అప్పుడు సాంజీ అయితే సరే, నువ్వు చెప్పింది వినట్లేదు, నేను వినేలా చేస్తాను అని తన కాలితో లూఫీ ముఖం మీద తంతూనే ఉంటాడు. ఎంత దారుణంగా కొట్టినా లూఫీ తిరిగి లేచి నిలబడుతూనే ఉంటాడు. లూఫీకి స్టార్టింగ్ లో చూసిన సాంజీనే గుర్తొస్తూ ఉంటాడు. నామి గట్టిగా అరుస్తుంది, ఆపు సాంజీ, నీ దగ్గరికి రావడానికి లూఫీ ఒక జనరల్తో రాత్రంతా ఫైట్ చేశాడు. తన బాడీ కండిషన్ అస్సలు బాగాలేదు, తనతో ఫైట్ చేయకు అని అంటే లూఫీ నామిని ఈ ఫైట్ లో ఇంటర్ఫియర్ అవ్వకు అని చెప్తాడు. అయినా కూడా సాంజీ ఆపకుండా లూఫీని తంతూనే ఉంటాడనమాట. సాంజీ లూఫీని నా కళ్ళ ముందర కనిపించకు, ఫస్ట్ ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటే కూడా లూఫీ మొండిగా నేను వెళ్ళను అని అంటాడు. లూఫీ ఎంత చెప్పినా వినట్లేదని ఫైనల్ గా ఒక దెబ్బ కొట్టడానికి సాంజీ గాల్లోకి ఎగురుతాడు. నామి ఏడుస్తూ సరే సాంజీ, మేము ఇక్కడి నుండి వెళ్ళిపోతాం, లూఫీని కొట్టకు అని అంటే లూఫీ మాత్రం నేను మాత్రం వెళ్ళను అని అంటాడు. అప్పుడు సాంజీ లూఫీ మీద కాన్కసే అనే అటాక్ ని ఎగ్జాక్ట్ గా లూఫీ తల మీద యూజ్ చేస్తాడు. దెబ్బకి లూఫీ కళ్ళలో నుండి, ముక్కులో నుండి, నోట్లో నుండి రక్తం వచ్చి అక్కడే పడిపోతాడు. లూఫీని కొట్టేసిన తర్వాత సాంజీ చాలా సీరియస్ గా చేపల్లో కూర్చోడానికి వెళ్తాడు. తన పవర్ ని ఫస్ట్ టైం చూసిన జర్మా సోల్జర్స్ అందరూ విన్స్మోక్ బ్లడ్ అనిపించుకున్నాడు, తన బ్యాటిల్ ప్రావెస్ ఇంతలా ఉంటుందని అనుకోలేదు అని మాట్లాడుకుంటారు. సాంజీ వెళ్ళిపోతుంటే నామి సాంజీని ఆపుతుంది అండ్ తన చెంప మీద చాలా గట్టిగా కొడుతుంది. అండ్ సాంజీతో గుడ్ బై సాంజీ, ఇంకా నీ చుట్టుపక్కలకి రాము అని ఏడుస్తూ చెప్తుంది. ఇదంతా చూసిన జడ్జ్ ఈ వేస్ట్ కనెక్షన్ ఒకటి కట్ అయిపోయింది కాబట్టి మంచి పని అయింది అని అంటాడు. అండ్ తన క్యారేజెస్ ని కదిలించమని ఆర్డర్స్ పాస్ చేస్తాడు. క్యారేజెస్ వెళ్ళిపోతుంటే లూఫీ తిరిగి లేస్తాడు అండ్ గట్టిగా అరుస్తాడు, ఆగు సాంజీ, నువ్వు మమ్మల్ని ఇన్ఫీరియర్ పైరేట్స్ అన్నావు, నువ్వు అలా అనుకోవట్లేదని నాకు బాగా తెలుసు, నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు బాగా తెలుసు, నువ్వు ఇలా కొడితే నేను వెళ్ళిపోతాననుకుంటున్నావా? పిచ్చోళ్ళ ఆలోచించుకో, నువ్వు ఎన్నిసార్లు తన్నినా నేను ఇక్కడి నుండి వెళ్ళను, నువ్వు నన్ను తన్నిన ప్రతిసారి బాధ నీకే అవుతుంది, గుర్తుపెట్టుకో అని అంటాడు. లూఫీ అలా అనేసరికి సాంజీకి ఏడుపు ఆగదు. నార్మల్ గా వెళ్ళిపోమని అడిగితే లూఫీ ఖచ్చితంగా వెళ్ళడు. లూఫీని పంపించలేకపోతే అందరూ కలిసి లూఫీ వాళ్ళని అండ్ జెఫ్ వాళ్ళని ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి సాంజీ ఇంతసేపు యాక్టింగ్ చేస్తుంటాడు. లూఫీ ఇలా మాట్లాడేసరికి సాంజీకి ఏం చేయాలో అర్థం కాక ఏడుపు వచ్చేస్తుంది. సాంజీనే కాదు, లిటరలీ చెప్పేటప్పుడు నేను కూడా ఏడుస్తున్నాను అనమాట. ఈ సీక్వెన్స్ ఎన్నిసార్లు చూసినా బాధ మాత్రం ఒకటేలా ఉంటుంది. సో బ్యాక్ టు ద స్టోరీ. నామి లూఫీతో ఎందుకు ఇదంతా చెప్తున్నావు లూఫీ, ఏ రీజన్ ఉన్నప్పటికీ తను మనల్ని వెళ్ళిపోమని చెప్పాడు, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదాం రా అని అంటే లూఫీ కోపంగా నువ్వు నోరు మూసుకో నామి అని చెప్పి సాంజీతో మన జర్నీ ఇంకా కంప్లీట్ కాలేదు సాంజీ, నేను నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాను, ఇక్కడే వెయిట్ చేస్తుంటాను, నువ్వు గనక నా కోసం రాకపోతే తినకుండా ఇక్కడే చచ్చిపోతాను, ఎంత ఆకలేసినా ఇక్కడే ఉంటాను, నువ్వు నా షిప్ కుక్ అనే విషయం మర్చిపోకు, ఎవరు పెట్టిన ఫుడ్ని నేను తిన్ను, నువ్వు నీ చేతులతో వండి పెట్టే వరకు నేను మళ్ళీ తిన్ను, కావాలంటే ఆకలితో చేస్తాను, వర్షం వచ్చినా మంచు పడినా నేను ఇక్కడే ఉంటాను, నీకోసమే వెయిట్ చేస్తుంటాను, వెనక్కి రా సాంజీ, నీ హెల్ప్ లేకుండా నేను పైరెట్ కింగ్ అవ్వలేను అని గట్టిగా అరుస్తాడు. లూఫీ అలా అరవగానే సాంజీ ఏడుస్తూ ఉండిపోతాడు, ఎందుకంటే తను ఇరుక్కున్న సిచ్యువేషన్ అలాంటిదే. ఆ తర్వాత కాసేపటికి క్యారేజెస్ అక్కడ నుండి వెళ్ళిపోతాయి. సో సాంజీ వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నామి లూఫీని అడుగుతుంది, నువ్వు నిజంగానే ఇక్కడ వెయిట్ చేయబోతున్నావా? మనం ఎగ్జాక్ట్గా ఎనిమీ టెరిటరీ మధ్యలో ఉన్నాం, ఆల్రెడీ పాండ్ మనతో చెప్పాడు, తన ముగ్గురు జనరల్స్ లో ఎవరికైనా ఏమైనా అయితే బిగ్ మామ్ తన కోపాన్ని చూపిస్తుందంట, పెద్ద పెద్ద స్టోన్స్ ని తీసుకొని వస్తుందంట, మనం ఇక్కడే ఉంటే ఖచ్చితంగా మనల్ని ఎనిమీస్ అటాక్ చేయడానికి వస్తారు, సాంజీ రాకపోవచ్చు అనుకుంటా అని అంటే దానికి లూఫీ సాంజీ ఖచ్చితంగా వస్తాడు, నేను ఇక్కడే వెయిట్ చేస్తాను అని అంటాడు. ఇంతలోనే పెద్ద పెద్ద క్లౌడ్స్ హోల్ కేక్ ఐలాండ్ చుట్టూ స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. అది చూడగానే కింగ్ బమ్ పానిక్ అయిపోతాడు. నామి తనని అడుగుతుంది ఇంతకీ ఏం జరుగుతుంది అని. దాని కింగ్ బమ్ చెప్తాడు, ఎక్కడైతే హోల్ కేక్ ఐలాండ్ క్యాజల్ ఉందో అక్కడ నుండి నేను భయంకరమైన రేజ్ ని ఫీల్ అవ్వగలుగుతున్నాను, నాకు తెలిసి లీలిన్ వెదర్ ని తన కంట్రోల్లోకి తీసుకున్నట్టుంది, ప్రమంతియస్ అండ్ జూయిస్ ఇద్దరు కలిసి పెద్ద అల్పపీడనాన్ని క్రియేట్ చేయబోతున్నారు, క్రాకర్ ని ఓడించినందుకు బిగ్ మామ్ పగ తీర్చుకోవడానికి తన ఆర్మీని పంపిస్తోంది అని చెప్తాడు. ఇంతలో విన్స్మోక్ ఫ్యామిలీ వాళ్ళు క్యాజల్ లోపలికి ఎంటర్ అవుతారు అండ్ వాళ్ళకి ఆపోజిట్ లో బిగ్ మామ్ పైరేట్స్ లూఫీ ఉన్న ప్లేస్ కి వెళ్తూ ఉంటారు. యోంజీ అది చూసి వాళ్ళందరూ లూఫీని లేపేయడానికి వెళ్తున్నారు అనుకుంటా, ఆ పిచ్చోడు మాత్రం నీకోసం అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నట్టున్నాడు, వాడు గనక అక్కడే ఉంటే ఖచ్చితంగా చస్తాడు అని అంటాడు. అది చూసి సాంజీ పానిక్ అవుతాడు, లూఫీకి ఏమన్నా అవుతుందేమో అని, కానీ ఏం చేయలేని సిచ్యువేషన్. ఆ తర్వాత హోల్ కేక్ ఐలాండ్ మొత్తం వర్షం కురవడం స్టార్ట్ అవుతుంది. అది యాక్చువల్లీ వర్షం కాదు, అదొక సిరప్ అన్నమాట. లూఫీ అది కూడా నోట్లోకి పోకూడదని రివర్స్ తిరుకొని పడుకుంటాడు, నేను సాంజీ ఫుడ్ తప్ప ఏది నా నోట్లోకి పోనీయను అని. కట్ చేస్తే ఇంకోవైపు బిగ్ మామ్ విన్స్మోక్ ఫ్యామిలీతో లంచ్ కి రెడీ అవుతూ వెళ్తూ ఉంటుంది. తనకి కొత్తగా పుట్టిన పిల్లలు ఒకరితో ఒకరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళతో తను చెప్తుంది, మీరు ఒకరితో ఒకరు బాగుండండి, మీ అక్క పుడింగ్ పెళ్లి జరగబోతుంది, మీకు ఎవరైనా చంపాలనిపిస్తే ఒక్కొక్కరిని 100 మందిని చంపేయడానికి పర్మిషన్ ఇచ్చాను, మీరు కావాలంటే చంపుకోండి, కానీ మీలో మీరు బాగుండండి అని చెప్పేసి అక్కడ నుండి
వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బిగ్ మామ్ అండ్ పుడింగ్ విన్స్మోక్ ఫ్యామిలీ వాళ్ళతో లంచ్ కూర్చుంటారు. జడ్జి చాలా హ్యాపీగా ఉంటాడు, మొత్తానికి బిగ్ మామ్ తో కలవబోతున్నాను అని. బిగ్ మామ్ కూడా అంతే హ్యాపీగా ఉంటుంది, జర్మా పవర్ తన చేతిలోకి రాబోతుంది అని. బిగ్ మామ్ పవర్స్ వల్ల అక్కడున్న ప్రతి ఐటమ్ కి లైఫ్ వచ్చేసి ఉంటుంది. సో మాట్లాడుతూనే ఉంటాయి. ఈ లంచ్ టైంలోనే పుడింగ్ సాంజీకి ఒక లెటర్ ఇస్తుంది. అందులో మనిద్దరం ఒంటరిగా మాట్లాడుకుందామని రాసి ఉంటుంది అనమాట. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ ఏమో ఎగ్జాక్ట్ ప్లేస్ లో నిల్చొని ఉంటాడు. లూఫీ వాళ్ళని లేపేయడానికి బిగ్ మామ్ ఆర్మీ వీళ్ళ వైపు వస్తూ ఉంటుంది. నామి వచ్చేసి లూఫీని, లూఫీ అట్లీస్ట్ ఇక్కడ నుండి వెళ్ళకపోతే పోని, మనం ఇక్కడ ఎక్కడైనా దాక్కోవచ్చు కదా అని అంటే, దానికి లూఫీ ఒకవేళ నేను ఎగ్జాక్ట్ పొజిషన్ నుండి బయటకు వచ్చేస్తే, ఒకవేళ సాంజీ మన కోసం వెతుక్కుంటూ వస్తే, నేను ఇక్కడ కనిపించకపోతే పానిక్ అవుతాడు, మీరు కావాలంటే ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని అంటాడు. ఇంతలోనే అక్కడికి బిగ్ మామ్ ఆర్మీ మొత్తం వచ్చేస్తుంది. ఆ ఆర్మీ మొత్తం తన కళ్ళ ముందరే ఉన్న లూఫీ మాత్రం అక్కడి కదలడానికి ఒప్పుకోడు. కట్ చేస్తే హోల్ కేక్ ఐలాండ్ క్యాజుల్ లోపల పుడింగ్ రూమ్ లో పుడింగ్ అండ్ సాంజీ కలుస్తారు. పుడింగ్ సాంజీకి సారీ చెప్తుంది, తన వల్లనే తన ఫ్రెండ్స్ డేంజర్ లో పడ్డారు అని. ఆ తర్వాత పుడింగ్ మాట్లాడుతూ, మా అమ్మ పొలిటికల్ పవర్ కోసం ఇలాంటి అరేంజ్డ్ మ్యారేజెస్ చేస్తూనే ఉంటుంది, ఒకవేళ అవతల వ్యక్తి తప్పించుకుంటాడేమో అని తనకు అనుమానం వస్తే వాళ్ళకి బ్రేస్లెట్స్ వేయిస్తుంది. వాళ్ళు ఒకవేళ ఐలాండ్ దాటి వెళ్తే అవి పేలిపోవచ్చు అని అంటే, నాకు ఆల్రెడీ ఆ బ్రేస్లెట్స్ వేశారు, వీటి కీస్ మీ అమ్మ దగ్గరే ఉన్నాయి, అవి నేను సొంతం చేసుకోవాలనుకుంటే నేను మొత్తం బిగ్ మామ్ పైరెట్ క్రూతో ఫైట్ చేయాలి. తను ఆల్రెడీ అండర్ గ్రౌండ్ లో ఏమేమి చేయాలో అన్ని చేసింది, అండ్ నాకు హెల్ప్ చేయడానికి ఒక్కరు కూడా లేరు. నా బ్రదర్స్ నాకు హెల్ప్ చేస్తారని నువ్వు అనుకుంటున్నావేమో, ఒకసారి చూడు అని తన ఫేస్ కున్న మాస్క్ ని తీసేస్తాడు. ఫేస్ అంతా గాయాలే ఉంటాయి. వాళ్ళు నేను రిలేటెడ్ అనేంత మాత్రాన వాళ్ళకేం ఫరక్ పడదు. ఒకవేళ కానీ ఇందులో ఏదైనా తేడా జరిగితే నన్ను మాత్రం అస్సలు వదలరు. నేను రాయల్టీలో పుట్టాను, కానీ పుట్టినందుకు నేను ఎప్పుడూ హ్యాపీగా లేను. నేను సీలో ఉన్నప్పుడు మాత్రమే నాకు నచ్చిన వ్యక్తుల్ని కలిసి హ్యాపీగా ఉన్నాను. ఒకవేళ నేను ఈ మ్యారేజ్ చేసుకోకపోతే వాళ్ళు నా ఫ్రెండ్స్ని చంపుతారు, నన్ను ఈస్ట్ బ్లూలో కాపాడిన వ్యక్తిని చంపుతారు, నాకు ఆయన రియల్ ఫాదర్ లాగా. సో నేను ఇప్పుడు ఎన్ని అనుకున్నా ఇక్కడ నుండి బయటపడలేను. ఇంకేం చేయలేక ఈ పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను. అండ్ బిగ్ మామ్ని ఖచ్చితంగా అడుగుతాను, పెళ్లి చేసుకుంటే లూఫీ వాళ్ళని వదిలేయమని అడుగుతాను అని చెప్తాడు. అది వినగానే పుడింగ్ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఐఎమ్ సారీ, మా అమ్మ నా వెనకాల ఇవన్నీ చేస్తుందని నాకు తెలీదు, నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే, దానికి సాంజీ, ప్లీజ్ పుడింగ్ ఏడవద్దు, నువ్వు అపాలజైజ్ చేయాల్సిన అవసరం లేదు. 13 ఏళ్ల క్రితం ఇదే నరకంలో బ్రతికాను, మళ్ళీ అదే నరకంలోకి వెళ్ళబోతున్నానంతే. నేను హ్యాపీగా ఉన్నదే ఈ 13 ఏళ్ళు మాత్రమే. నేను జస్ట్ నాకు హెల్ప్ చేసిన ఏ ఒక్కరికి హాని జరగకుండా, వాళ్ళకేం కాకుండా చూసుకుంటే చాలు. నా అడ్వెంచర్ ఇక్కడితో అయిపోయింది అని అంటాడు. అది విని పుడింగ్ ఇంకా ఎక్కువ ఏడుస్తుంది. అది చూసి సాంజీ, నువ్వు ఏడవద్దు, నువ్వు ఏడిస్తే నాకు ఇంకా ఎక్కువ బాధ అవుతుంది అని అంటే, దానికి పుడింగ్ ఏడుస్తూ, నేను నీకు ప్రామిస్ చేస్తున్నా సాంజీ, మన మ్యారేజ్ నీకు ఎప్పటికీ నరకంలా అనిపించదు, నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పి. నేనేం మాట్లాడుతున్నానో నాకే అర్థం అవ్వట్లేదు. నువ్వు సీరియస్ ప్రాబ్లంలో ఇరుక్కొని ఉంటే నేను పెళ్లి గురించి మాట్లాడుతున్నాను. నన్ను చూస్తే నాకే సిగ్గేస్తుంది. నువ్వు నన్ను కలిసి చాలా తక్కువ టైం అయింది. నీ హార్ట్లో ఉన్న గాయాన్ని నేను ఎప్పటికీ హీల్ చేయలేకపోవచ్చు. అండ్ నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టమో లేదో నాకు ఇప్పటి వరకు చెప్పలేదు కదా అని అంటే, సాంజీ పుడింగ్ బాధను చూసి, సరే అయితే రేపు మనం పెళ్లి చేసుకుందామని సాంజీ పుడింగ్ ని హగ్ చేసుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ తను చెప్పిన ప్లేస్ లో నిలబడుకొని బిగ్ మామ్ ఆర్మీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. పీస్ కీపర్స్ అందరినీ లూఫీ ఒకటో చోట నిల్చొని కొట్టుంటాడు. ఇంకో పక్క చోరట్ ఫ్యామిలీకి చెందిన గెలెట్ నామిని క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఇంకో డాటర్ నామికి హెల్ప్ చేసినందుకు కింగ్ బమ్ ట్రీని నరికి పారేస్తుంది. ఆ తర్వాత అక్కడికి చోర్లెట్ మోండిఆర్ అనే వ్యక్తి వస్తాడు. మోండిఆర్ లూఫీతో, నువ్వు నిజంగానే నిన్న రాత్రంతా క్రాకర్తో ఫైట్ చేయగలిగావా స్ట్రాహెడ్, నీలో అంత సీన్ ఉన్నట్టు నాకు కనిపించట్లేదు అని అంటాడు. ఇంతలోనే చార్లెట్ ఒపెరా లూఫీ మీద ఒక క్రీమ్ అటాక్ చేస్తాడు. లూఫీ రిటర్న్ లో ఒపెరాని అటాక్ చేయడానికి ట్రై చేస్తే సడన్ గా తన చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం డిఫరెంట్ గా మారిపోతుంది. అసలు ఏం జరిగింది అని లూఫీ అనుకుంటాడు. తను ఎక్కడికి వచ్చాడో తనకు అర్థం కాదు. సడన్ గా ఒక ప్లేస్ ఖాళీ, ఆ బొక్కలో నుంటే మౌండిఆర్ బయటకు వస్తాడు. అండ్ లూఫీతో, నువ్వు ఇప్పుడు బుక్స్ వరల్డ్ లో ఉన్నావు అని చెప్తాడు. లూఫీ వెనక్కి తిరిగి చూసేసరికి నామిని ఒకరు క్యాప్చర్ చేసేసి ఉంటారు. అండ్ తనకి మంట పెట్టి ఉంటారు. ఆ మంట నాపడానికి లూఫీ వెళ్తుంటే ఒక పెద్ద అరుపు వినిపిస్తుంది, తప్పించుకో లూఫీ అని. అలా అనింది నామి అన్నమాట. లూఫీ ఒక ఇల్యూజన్ లోపల ఉన్నాడనమాట. తన ఆ ఇల్యూజన్ లో ఉన్నప్పుడు ఇద్దరు బిగ్ మామ్ పైరేట్స్ కలిసి లూఫీ మీద ఒకటేసారి అటాక్ చేస్తారు. వాళ్ళిద్దరు పంచెస్ లో లూఫీ ఇరుక్కుపోతాడు అండ్ పచ్చడి అయిపోతాడు. ఆ తర్వాత చార్లెట్ డాటర్స్ లో ఇంకో ఆమె నామి దగ్గర ఉన్న వివిర్ కార్డ్ ని తీసేసుకుంటుంది. పీస్ కీపర్స్ అన్ని కూడా హోమీసే కాబట్టి లూఫీ వీటిని ఈజీగా ఓడించేశాడు అని వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారనమాట. అసలు మామ వివిర్ కార్డ్ నామి దగ్గరికి ఎలా వచ్చింది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే వివిర్ కార్డ్ మీద లోలా అనే పేరు వాళ్ళు చూస్తారు. లోలా అనే పేరు విని మోండిఆర్, లోలా దగ్గర నుండి తను దొంగతనం చేసిందా అని అంటే, దానికి నామి కోపంగా, లేదు లోలా నా ఫ్రెండ్, తనే నాకు ఇచ్చింది అని చెప్తుంది. దానికి బిగ్ మామ్ పైరేట్స్, సరే అయితే
నీతో ఏం చేయాలో బిగ్ మామే డిసైడ్ చేస్తుంది. తను మిమ్మల్ని క్యాప్చర్ చేయమని మాత్రమే చెప్పింది, మిమ్మల్ని చంపద్దని చెప్పింది. సో మీరు మాతో రాక తప్పదు అని వాళ్ళని లాకెళ్ళిపోతారు. కట్ చేస్తే ఇంకోవైపు సాంజీకి అండ్ బిగ్ మామ్ కి తన ప్యాలెస్ లోపల ఒక మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్ లో సాంజీ తన క్రూమేట్స్ వదిలేయమని అడుగుంటాడనమాట. దానికి బిగ్ మామ్ సరే అని సింపుల్ గా చెప్తుంది. అది చూసి సాంజీ నమ్మలేకపోతాడు. బిగ్ మామ్ సాంజీతో, సాంజీ నువ్వు నేను చెప్పింది విని నడుచుకుంటే నేను నీతో చాలా బాగుంటాను అండ్ నీ ఫ్రెండ్స్ ని ఈ ఐలాండ్ నుండి వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇస్తాను. ఒకవేళ నేను చెప్పినట్టు నువ్వు చేయలేదంటే నేను చాలా దారుణంగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. సో జాగ్రత్త అని అంటే దానికి సాంజీ, మీరు ఒప్పుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది, మీరేం టెన్షన్ పడకండి, నేను పుడింగ్ ని బాగా చూసుకుంటాను అని అంటాడు. అది విని బిగ్ మామ్ గట్టిగా నవ్వుతుంది. నా కూతుర్ని పెళ్లి చేసుకోవడానికి నువ్వు బాగానే తొందరపడుతున్నావే, కానీ ఒకటి మాత్రం నీకు క్లియర్ చేయాలి, స్ట్రా హ్యాట్స్ నాకు చాలా పెద్ద లాస్ క్రియేట్ చేశారు. అలాంటి లాసుల్ని నేను మామూలుగా వదిలేయలేను. సెడ్యూసింగ్ వుడ్స్ లో ఫారెస్ట్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేశారు, నా జనరల్స్ ను ఒకరిని ఓడించారు, ఫిష్మెన్ ఐలాండ్ లో నాకు రావాల్సిన స్వీట్స్ అన్నిటిని నాకు అందకుండా చేశారు, నాతో ఫైట్ కి రెడీ అయ్యారు. కానీ ఇప్పుడు ఈ పాయింట్ లో నాకు ఈ వెడ్డింగ్ ప్రయారిటీ. వెడ్డింగ్ కనుక బాగా జరిగితే జర్మా మిలిటరీ పవర్ నా సొంతం అవుతుంది అండ్ మనమందరం చాలా హ్యాపీగా వెడ్డింగ్ కేక్ ని తినొచ్చు. సో నువ్వు పారిపోవడానికి ట్రై చేయొద్దు, అలా చేయకపోతే అన్ని మంచిగానే అవుతాయని నవ్వుతుంది. దానికి సాంజీ సరే అని చెప్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు హోల్ కేక్ ఐలాండ్ లోపల ఉండే క్యాజల్ లోపల రెపోసిటరీ అనే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లోపల హెవీ సెక్యూరిటీతో ఎగ్, బిగ్ మామ్ పైరేట్స్ అండ్ స్వీట్ 3 జనరల్స్ లో ఒక్కరైన మినిస్టర్ ఆఫ్ జ్యూస్ చార్లెట్ స్మూతీ కూడా ఉంటుంది. ఎగ్ స్మూతీకి పోనెగ్లిఫ్స్ గురించి చెప్తాడు. ఈ ప్రపంచంలో మొత్తం 30 పోనెగ్లిఫ్స్ ఉంటాయి, అందులో 9 వాయిడ్ సెంచరీ గురించి ట్రూ ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అవే కాకుండా 4 రోడ్ పోనెగ్లిఫ్స్ కూడా ఉన్నాయి. అవి రెడ్ కలర్ లో ఉంటాయి అండ్ వాటి హెల్ప్ తోనే మనం రాఫ్టెల్ కి చేరుకోగలుగుతాం. మన దగ్గర ఒక రోడ్ పోనెగ్లిఫ్ అండ్ 2 నార్మల్ పోనెగ్లిఫ్స్ ఉన్నాయి. ఒక ఎంపైరర్ కు ఉండాల్సిన బిగ్గెస్ట్ అసెట్స్ లో ఇది కూడా ఒకటి. సో వీటి మనం జాగ్రత్త చేయాలి అని అంటే స్మూతీ ఎగ్ని అడుగుతుంది. ఓకే, ఇదంతా నాకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, అసలు ఇప్పటికిప్పుడు ఈ ప్లేస్ కి ఇంత సెక్యూరిటీ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, రేపు మ్యారేజ్ దాకా నాకు ఇక్కడేం పని లేదు కాబట్టి నేను కూడా సెక్యూరిటీ ఇవ్వడానికి ఒప్పుకున్నాను, అసలు మ్యాటర్ ఏంటి అని అడిగితే దానికి ఎగ్ చెప్తాడు, మీరు ఇక్కడ మాకు హెల్ప్ చేయడానికి వచ్చినందుకు, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నందుకు మేము ధన్యులం. 5 ఏళ్ల క్రితం ఈ పోనెగ్లిఫ్స్ ని దొంగతనం చేయడానికి ఒక మింక్ ట్రై చేశాడు, తన పేరే పెడ్రో. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తను మళ్ళీ ఈ ఐలాండ్ లోపలికి ఎంటర్ అయ్యాడు. పేకోమ్స్ అప్పుడు పెడ్రోను వదిలేయమని బతిమాలాడు కాబట్టి తనని అప్పుడు ప్రాణాలతో వదిలేశాం. కానీ ఈసారి తను ఖచ్చితంగా పెద్ద ప్లాన్ తోనే వచ్చి ఉంటాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో పోనెగ్లిఫ్ ని పోగొట్టుకోవడానికి వీల్లేదు, ఎందుకంటే ఎంపరర్ గా ఇది బిగ్ మామ్ కి చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. యాక్చువల్లీ అదే ప్లేస్ లో బ్రూక్ అండ్ పెడ్రో కూడా ఉంటారు. బ్రూక్ తన సోల్ పవర్స్ ని యూజ్ చేసి అక్కడ లోపల ఎంతమంది ఉన్నారు అండ్ ఏం మాట్లాడుకుంటున్నారు అనేది వింటాడు. అక్కడున్న సెక్యూరిటీని చూసి వీళ్ళకి అర్థమైపోతుంది ఆ పోనెగ్లిఫ్స్ ని దొంగతనం చేయడం అసాధ్యమని. ఇద్దరు పోతే అక్కడున్న సెక్యూరిటీ అందరూ కలిసి వీళ్ళిద్దరిని చంపేస్తారు. సో ఇద్దరిలో ఒకరు వాళ్ళని డైవర్ట్ చేస్తే ఇంకోటి దొంగతనం చేయడానికి ఈజీగా ఉంటుందని వాళ్ళు ప్లాన్ చేస్తారు అండ్ వాళ్ళని దారి మళ్లించడానికి బ్రూక్ వెళ్తాయని చెప్తాడనమాట. పెడ్రో కూడా దీనికి ఒప్పుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు మిర్రర్ వరల్డ్ లో క్యారెట్ ని అండ్ చాపర్ ని ఇద్దరిని బంధించేసి ఉంటారు. ఫారెస్ట్ లో ఉన్న ఆఫీసర్స్ అందరూ మిర్రర్ వరల్డ్ లోకి వెళ్లి క్యారెట్ ని వండుకొని తినడానికి రెడీ అవుతుంటారనమాట. బిగ్ మామ్ కి చాపర్ లాగా విచిత్రంగా కనిపించే జీవులంటే ఇష్టం కాబట్టి తననేం చేయకుండా బిగ్ మామ్ దగ్గరికి తీసుకెళ్లడానికి కట్టేసి ఉంటారు. సో చాపర్ చాలాసేపు హెవీ పాయింట్ లో ఉండుంటాడు, అంటే తన బిగ్ ఫామ్ లో ఉండుంటాడు అండ్ చైన్స్ కూడా ఆ బిగ్ ఫామ్ కి తగ్గట్టే కట్టుంటారు. సో ఛాన్స్ దొరికినప్పుడు తను నార్మల్ ఫామ్ లోకి మారి క్యారెట్ అక్కడి తప్పించేయాలని చాపర్ డిసైడ్ అవుతాడు. కట్ చేస్తే ఇంకోవైపు హోల్ కేక్ ఐలాండ్ లో క్యాజల్ లోపల లైబ్రరీ ఉంటుంది. బిగ్ మామ్ తన లైబ్రరీని చూపిస్తానని చెప్పి విన్స్మోక్ ఫ్యామిలీ వాళ్ళని తీసుకెళ్తుంది. ఆ లైబ్రరీలో తన ఒక పెద్ద బుక్ ని విన్స్మోక్స్ కి చూపిస్తుంది. అందులో విచిత్రమైన జంతువులు ఉంటాయన్నమాట, లైక్ మ్యాంటికోర్స్, అదే ఇంపెల్ డౌన్ జైల్లో ఉండే సింహాలు, ఆ తర్వాత యూనికార్న్స్, ఇలాంటివి అనమాట. సో అలాంటి క్రియేచర్స్ తన దగ్గర ఉన్న బుక్ మొత్తంలో ఉంటాయి అండ్ అవి ప్రాణాలతోనే ఉంటాయన్నమాట. ఆ బుక్ లోపల వాటిని ఎలా పెట్టగలిగారు అని విన్స్మోక్స్ లో ఒకరు అడిగితే దానికి బిగ్ మామ్ చెప్తుంది, ఇది మౌంట్ డియర్ పవర్, తను తలుచుకుంటే ఎవరినైనా ఈ బుక్ లోపల పెట్టేయగలుగుతాడు. మీరు కావాలంటే చూడండి ఇందులో ఇంకా ఎన్ని అనిమల్స్ ఉన్నాయో అని పేజీలు తిప్పి చూపిస్తూ ఉంటుంది. అవి చూడడానికి చాలా విచిత్రంగా ఉన్నాయని విన్స్మోక్స్ మనసులో అనుకుంటారు. ఇంతలో జడ్జ్ బిగ్ మామ్ తో, మేము ఈ ఐలాండ్ లో ఎంటర్ అయిన తర్వాత ఈ ఐలాండ్ లో రకరకాల స్పీసీస్ తో ఉండే క్రియేచర్స్ ని చూసాం, ఇంతకీ ఏంటి అని అడిగితే దానికి బిగ్ మామ్, మీరు ఖచ్చితంగా చూసుంటారు, టొట్టో ల్యాండ్ దానికే ఫేమస్ అని అంటే దానికి జడ్జ్, అన్ని స్పీసీస్ ఉన్నాయి కానీ ఒక్క జైంట్ స్పీసీస్ మాత్రం లేదు, ఎందుకు అని అడుగుతాడు. దానికి బిగ్ మామ్, అవునా, మేబీ అది కోయిన్సిడెన్స్ అయి ఉండొచ్చు, నేను కూడా పెద్దగా గమనించుకోలేదు అని అంటుంది. ఇంతలోనే అక్కడికి ఒక సోల్జర్ పరిగెట్టుకుంటూ వస్తాడు. మీరు చూడాలనుకున్న ఆ ఇద్దరిని మేము పట్టుకొచ్చామని అంటాడు. అలా అనగానే బిగ్ మామ్ విన్స్మోక్స్ తో, మీతో టైం స్పెండ్ చేయడం నాకు బాగా అనిపించింది, కానీ నాకు ఇంకొక పని పడింది, మీరు ఈ ఆఫ్టర్నూన్ ఎంజాయ్ చేయండి, రేపు అన్ని బాగుంటాయని కోరుకుంటున్నాను అని చెప్తుంది.
ఆ తర్వాత ఆ సోల్జర్ తో పాటు అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఆ సోల్జర్ ఏమో నర్వస్ ఫీల్ అవుతుంటే ఇంతకీ ఏమైందిరా నీకు అని కోపడుతుంది. దానికి ఆ సోల్జర్ అక్కడ ఉన్నది జర్మా 66, ముఖ్యంగా ఇచిజీ అండ్ రేజు, వాళ్ళని చూస్తే నాకు చాలా నర్వస్ గా ఉంది అని అంటే దానికి బిగ్ మామ్ తిడుతుంది, రే పిచ్చోడా, నువ్వు ఆ కామిక్స్ చదివి నీ బ్రెయిన్ ని పాడు చేసుకున్నావు, అది జస్ట్ ఇమేజ్ మాత్రమే, రియాలిటీ వేరేలాగా ఉంటుంది అని చెప్తుంది. కట్ చేస్తే ఇంకోవైపు మౌంట్ డియోర్ గాడు లూఫీ అండ్ నామిని ఒక బుక్ లోపల బంధించి ఉంటాడు అండ్ ఒక పెద్ద డెండన్ ముషిని వాళ్ళ ముందుకు తీసుకొస్తారు. బిగ్ మామ్ అయితే డైరెక్ట్ గా అక్కడికి రాదు. సో బిగ్ మామ్ డెండన్ ముషి ద్వారా లూఫీతో మాట్లాడుతూ, సో లూఫీ మనం మళ్ళీ మాట్లాడుకుంటున్నాం, ఇంత దూరం వచ్చావు కదా అని అంటే లూఫీ బిగ్ మామ్ వాయిస్ వినగానే గట్టి గట్టిగా అరుస్తాడు, మమ్మల్ని ఇక్కడి నుండి వదిలేయి లేదా ఈ ప్లేస్ మొత్తాన్ని డెస్ట్రాయ్ చేసి పారేస్తాను అని అంటే బిగ్ మామ్ నవ్వుతుంది, నీ కోపం ఎక్కువ అనుకుంటా కదా లూఫీ, అండ్ నువ్వు ఇక్కడికి నీ పూర్తి క్రూతో రాలేదు, సో నాకు తెలిసి నువ్వు ఫిష్మెన్ ఐలాండ్ లో చేసిన ప్రామిస్ ని మర్చిపోయి ఉంటావు కదా అని అంటే దానికి లూఫీ, లేదు అది మాత్రం మర్చిపోను, నిన్ను మాత్రం చిత్తడి కింద కొడతాను, కానీ ఇప్పుడైతే సాంజీని తిరిగి తీసుకెళ్ళాలి, ఒకవేళ నువ్వు నాతో ఫైట్ చేయాలనుకుంటే ఇప్పుడే రా, ఫైట్ చేసుకుందాం, ఇక్కడికిక్కడే నీతో ఫైట్ చేస్తాను అని అంటే దానికి బిగ్ మామ్, నువ్వు చాలా ఎక్కువ ఊహించుకుంటున్నావు లూఫీ, నువ్వు జస్ట్ ఒక రూకీ పైరెట్వి మాత్రమే, నీకు న్యూ వరల్డ్ అంటే ఏంటో తెలీదు, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నన్ను డైరెక్ట్ గా చూడాలనుకుంటావు, అసలు నా ప్రమేయం లేకుండానే మా వాళ్ళు నిన్ను చంపేయగలిగే వాళ్ళు, కానీ ఒకటే, నువ్వు గనక సాంజీ గురించి మర్చిపోతే నువ్వు ప్రాణాలతో బ్రతకడానికి నేను నిన్ను వదిలేస్తాను, సాంజీ అండ్ పుడింగ్ మ్యారేజ్ నాకు చాలా ఇంపార్టెంట్, సో కాసేపు ఈ ప్లేస్ లో సైలెంట్ గా కూర్చో, ఒక్కసారి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నీ సర్దుకుంటాయి, అలా కాదు నా హ్యాపీనెస్ ని నా నుండి దూరం చేసావంటే నువ్వు జీవితాంతం రిగ్రెట్ అవ్వాల్సి వస్తుంది అని అంటుంది. ఆ తర్వాత లూఫీతో, నీకు బాగా గుర్తుందా ఫిష్మెన్ ఐలాండ్ లో స్వీట్స్ కు బదులుగా నువ్వు సొంతం చేసుకున్న ట్రెజర్ మొత్తాన్ని నాకు ఇస్తానన్నావు, ఆ ట్రెజర్ చెస్ట్ లోపల ఏముందో తెలుసా, ది లెజెండరీ టమాటే బాక్స్, అది కొన్ని వందల సంవత్సరాల నుండి ఫిష్మెన్ ఐలాండ్ లోనే ఉంది, అలాంటి ట్రెజర్ ని నెప్టూన్ నాకు ఊరికే ఇచ్చేసాడు అనుకుంటున్నావా, ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, అదొక నేషనల్ ట్రెజర్ లాంటిది, అందులో ఏముండొచ్చో, నాకు ట్రెజర్స్ అంటే ఇష్టం కాబట్టి ఫిష్మెన్ ఐలాండ్ లో నువ్వు నాకు చేసింది నేను మర్చిపోయాను, అండ్ రేపు నేను ఆ చెస్ట్ ని ఓపెన్ చేయబోతున్నాను, మేమందరం పార్టీలో ఎంజాయ్ చేస్తామని అంటే దానికి లూఫీ కోపంగా, నీకు ఫన్ ఎప్పటికీ దొరకనివ్వను, నాకు పుడింగ్ బాగా తెలుసు, తను నా ఫ్రెండే అని అంటే దానికి బిగ్ మామ్, నీ ఫ్రెండా, పిచ్చోళ్ళ మాట్లాడుకో, అయినా బ్రైట్ టు బీతో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా అని అంటుంది. ఆ తర్వాత పక్కన ఉన్న నామితో, మా వాళ్ళు నువ్వు లోలాని చంపేశావని చెప్పి అన్నారు, నిజమేనా అని అడిగితే దానికి నామి కోపంగా, లేదు లోలా తన వీవర్ కార్డ్ని మా ఫ్రెండ్షిప్ కి గుర్తుగా ఇచ్చింది, అండ్ తను నువ్వు గనక కనిపిస్తే తను బాగున్నా అని చెప్పమనింది, అదే తను నాకు చెప్పిన మెసేజ్ అని అంటే దానికి బిగ్ మామ్ కోపంగా, ఏంటి జోక్ చేస్తున్నావా, తను బాగుందో లేదో నాకు అనవసరం, తను ఈ పాటికి చనిపోయి ఉండాలి, తను ఎక్కడుందో చెప్పు, నా దగ్గర ఉన్న వాళ్ళని పంపించి తనని చంపించేస్తాను, తను ఇంకా నా కూతురు అనుకుంటుందా, తనకేమైనా నాకు అనవసరం, నేను తనకు అరేంజ్ చేసిన పొలిటికల్ మ్యారేజ్ ని ధిక్కరించి మరీ వెళ్ళిపోతుందా, తనే కనుక ఆ రోజు పెళ్లికి ఒప్పుకొని ఉంటే నేను చాలా పవర్ ని గెయిన్ చేసేదాన్ని, ఈ పాటికి కైడోని, ఆ షాంక్స్ ని, చివరికి వైట్ బీర్డ్ ని కూడా ఓడించి పైరెట్ కింగ్ అయిపోయేదాన్ని, సో క్యాట్ బర్గలర్ నామి ఆ లోలా ఎక్కడుందో నాకు చెప్పు, నేను తనని చంపుతాను అని అంటుంది. దానికి లూఫీ, నువ్వు చెత్త కథలు చెప్పకు బిగ్ మామ్, లోలా పెళ్లి చేసుకోకపోతే నువ్వు పైరెట్ కింగ్ అవ్వలేకపోయావా, నేను నీ ముందరే ఉన్నాను, ఇంకో ఫైట్ పెట్టుకుంటున్నాను, నువ్వు 4 ఎంపరర్స్ లో ఒక్కదానివైనంత మాత్రాన నిన్ను మాత్రం ఊరికే వదలను, నేను సాంజీని తీసుకెళ్తాను, అండ్ ఎండ్ ఆఫ్ ది డే నేనే గెలుస్తాను అని బిగ్ మామ్ కి వార్నింగ్ ఇస్తాడు. అండ్ ఇక్కడతో 847 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ ఒక 1 hour వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.